కవర్ చేస్తాను. ఒక్కటేమో గ్రూప్ ఇన్సూరెన్స్, రెండోదేమో యూలిప్ పాలిసీలు. యూలిప్ పాలిసీల మీదని మనం జనరల్‌గా వచ్చే కేస్‌ని మనం బుక్ చేసి పే చేస్తాము. కానీ దాని వెనకాల మెకానిజం ఏమిటుంది? దానిలో టెర్మినాలజీ విధానాలన్నీ గూడా ఈ పుస్తకంలో చాలా ఎగ్జాస్టివ్‌గా ఇచ్చాడు. వెరీ, వెరీ ఇన్ డెప్త్. నేను గూడా ప్రతి ఒక్క పాయింటు చాలా క్లుప్తంగా, బ్రీఫ్‌గా, కాంక్రీట్‌గా కవర్ చేసేస్తాను క్విక్‌గా. సో, మనకి ఇవాళ టాపిక్స్ చాప్టర్ 5 గ్రూప్ ఇన్సూరెన్స్. దాని నెక్స్ట్ చాప్టర్ ఏమో యూలిప్. సో, ఈ 2 ఇంపార్టెంట్ చాప్టర్స్. ఇప్పుడు ఇందులో ఇంకా అదర్ చాప్టర్స్ ఉన్నాయి. అదేంటంటే ఒకసారి చూపిస్తా. మన చాప్టర్స్ ప్రీమియమ్స్ అండ్ బోనసెస్ మీదని అందరికీ కూడా బానే అవగాహన ఉంటుంది. అండ్ దాని మీదనే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా నేనంతా ఒక ఫస్ట్ క్లాస్‌లో కవర్ చేశాను. అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్, యూలిప్‌లు ఈరోజు కవర్ చేస్తాను. అండ్ అసైన్‌మెంట్, నామినేషన్, లోన్ ఫోర్‌క్లోజర్ కవర్ అయిపోయింది. ఇంకా క్లెయిమ్స్ ఒకటి ఉండిపోయింది. క్లెయిమ్స్ రేపు కవర్ చేస్తాను. అండ్ సరెండర్స్, లాప్సేషన్ గురించి గూడా ఇవన్నీ మనకి బానే కామన్‌గా తెలిసిన టాపిక్స్. రివైవల్ అండ్ పేమెంట్ అంటే ఆ సీట్లు చేస్తే గనక మనకి పూర్తిగా దాని మీద అవగాహన వస్తుంది. అది ఎక్స్‌టెన్సివ్ వెరీ డీప్ సబ్జెక్ట్ కూడాను రివైవల్స్ జస్ట్ లైక్ అండర్ రైటింగ్. ఇకపోతే ప్లాన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటాయి. నంబర్ ఆఫ్ ప్లాన్స్ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. వాటి మీద మనం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే బ్రీఫ్‌గా అయితే పార్, నాన్ పార్, యూలిప్, హోల్ లైఫ్, యాన్యుటీస్ ఇవన్నీ ఉన్నవి కదా! ఇదొకటి నేను రేపు కవర్ చేస్తాను. యాన్యుటీస్ ఒకటి కవర్ చేస్తాను. అండ్ ఆల్సో క్లెయిమ్స్. ఈ 2 రేపటి టాపిక్స్. ఇవాల్టి టాపిక్స్ నేను ఈ 2 తీసుకోదలుచుకున్నాను. ఓకే. సో, ది గ్రూప్ ఇన్సూరెన్స్. గ్రూప్ ఇన్సూరెన్స్ టాపిక్ నేను ఈరోజు కవర్ చేస్తాను. బేసికల్లీ మనకి గ్రూప్ ఇన్సూరెన్స్‌లు మన లైఫ్‌లో మన ఎల్ఐసి పరంగా కూడా మనకి కొంత సబ్జెక్ట్ మనకి తెలుసు. మనకి సాలరీలో రికవర్ అయ్యేటటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిలోని మనకి గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉంటుంది. అలాగే గ్రూప్ గ్రాట్యుటీ స్కీమ్ అని ఉంటుంది. అంటే మనకి గ్రాట్యుటీ ఇస్తారు. కానీ దాని వెనకాల మన గ్రూప్ అంతా ఉంటుంది. ఆల్ ది ఎంప్లాయీస్ కన్స్టిట్యూటింగ్ ఎల్ఐసి. మన ఎల్ఐసిలో ఉన్న ఎంప్లాయీస్ అందరి తాలూకా ఫండ్‌ని గ్రాట్యుటీ ఫండ్‌గా ఒక పక్కన పెడుతుంది కార్పొరేషన్. అండ్ దాన్ని మేనేజ్ చేయడమే గ్రూప్ ఫండ్ అన్నమాట. పీఎంజీఎస్ అని డిపార్ట్మెంట్ ఉంది కదా! గ్రూప్ స్కీమ్స్, పెన్షన్ అండ్ గ్రూప్ స్కీమ్స్‌ని ఆపరేట్ చేసేటటువంటి డిపార్ట్మెంట్. అక్కడే ఈ గ్రూప్ స్కీమ్స్ అన్నీ కూడా ఆపరేట్ అవుతాయి. అండ్ గ్రూప్ సూపర్ యాన్యుయేషన్ అంటే మనకి పెన్షన్ స్టేబుల్‌గా ఇవ్వడానికి ఈ ఇదొక గ్రూప్ సూపర్ యాన్యుయేషన్ ఒకటుంది. ఇవన్నీ కూడా మనకి ఆపరేట్ అయ్యేటటువంటి పథకాలు. వీటన్నిటిలోని మనం గూడా ఉన్నాము. మన ఆఫీస్ పరంగా గూడా మనం ఉన్నాము. అలాగే లీవ్ ఎన్‌కాష్‌మెంట్. ఇవి 4 కూడా బేసికల్లీ స్థూలంగా స్కీమ్స్ అండి. ఇప్పుడు సూక్ష్మంగా వచ్చేసరికి ఒక్కొక్క స్కీమ్‌లోని ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. మన లిమిట్స్ అన్నీ కూడా ఇందులో అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఫండ్. ప్రతి ఇన్‌స్టిట్యూషన్ కూడా ఎంప్లాయీస్‌ని ఈ గ్రాట్యుటీలోకి చేర్చుకొని ఎండ్ ఆఫ్ ది కంప్లీట్ సర్వీస్ అయిన తర్వాత వాళ్ళకి గుంపగుత్తగా అమౌంట్ పే చేస్తారు. ఇది సూపర్ యాన్యుయేషన్ ఈస్ నథింగ్ బట్ పెన్షన్ ఫండ్. మంత్లీ ఇంత అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే డబ్బులు. లీవ్ ఎన్‌కాష్‌మెంట్ గురించి మనం వేరే చెప్పాల్సిన పని లేదు. మనందరికీ బాగా తెలుసు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటేనేంటంటే ఎవరైనా ఆ గ్రూప్‌లో నుంచి ఎంప్లాయీ అకాల మృత్యు పాలైతే గనక ఆ ఫ్యామిలీకి అమౌంట్ ఇస్తారు లంప్ సమ్. సో, మనకంటే మనం ఇన్సూరెన్స్ పాలిసీలు, ఇన్సూరెన్స్ సెక్టర్‌లోనే ఉన్నాం కాబట్టి మనకి అవేర్‌నెస్ ఉంటుంది. వేరేస్ కార్పొరేట్ ఆఫీసులు, మిగతా పబ్లిక్ సెక్టర్ ఎవరికైతే అవేర్‌నెస్ ఉండదో వాళ్ళందరికీ కూడా ఆఫీస్ పరంగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది. వాళ్ళకందరికీ ఆక్యుపేషనల్ హజార్డ్ హై ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్‌లోని వాళ్ళు బాగా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు తీసుకునే అమౌంట్స్ కూడా అన్నీ కూడా ఈ పీఎన్‌జీఎస్ వాళ్ళు మేనేజ్ చేస్తారండి. ఈ ఫండ్స్ అన్నీ కూడా బేసికల్లీ ఈ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తుంది.
అయితే మన తాలూకా లీడింగ్ యాక్టివిటీ, మన తాలూకా సింహభాగం ఆఫ్ ది కలెక్షన్స్ అన్నీ కూడా ఈ గ్రూప్ స్కీమ్స్ నుంచే ఎల్ఐసికి ఎక్కువగా మార్కెటింగ్ అనేది జరుగుతుంది. అయితే ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్కీమ్ దించాడు. అదేమిటి అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ జీవన్ బీమా యోజన. ఇదేం చేశాడంటే ఇది బ్యాంక్స్ ద్వారా మనకి అందుబాటులోకి తెచ్చాడు. బ్యాంక్స్ ద్వారా. ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయి ఇందులోని 18-50 ఇయర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇవి క్వెషన్స్ అన్నమాట. 18 అంటే ఏజ్ ఎట్ ఎంట్రీ 18, ఏజ్ ఎట్ మాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ ఏమో 50 ఇయర్స్. ఇంతకి దాటితే ఈ ఈ స్కీమ్‌లోకి ఆ పర్సన్ రారు. సో, ఇది ఏజ్ ఎట్ ఎంట్రీ అండ్ సమ్ అష్యూర్డ్ లిమిట్ ఏంటి అంటే 2 లాక్స్ ఎవరికైనా సరే ఇది కామన్. అండ్ ఇది ఏంటంటే బేసికల్లీ దీని నేచర్ ఏంటంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాను. అంటే దీనిలో మెచ్యూరిటీ బెనిఫిట్ లేదు. నో మెచ్యూరిటీ బెనిఫిట్. అండ్ దీని అంతటికి కూడా ఒక ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈజ్ నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అంతే. బ్యాంక్ అకౌంట్ ఉండాలి నాకు. ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఇది యాన్యువల్ పాలిసీ. టర్మ్ ఏంటంటే ఈ పాలిసీకి యాన్యువల్ ఇయర్లీ అనకూడదు. దీన్ని యాన్యువల్ ఎవ్రీ ఇయర్ దీని ప్రీమియం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ టర్మ్ పాలిసీ. టర్మ్ 1 ఇయరే. ఈ యాన్యువల్ పాలిసీస్ అన్నమాట ఇవన్నీ కూడాను. ఎండ్ ఆఫ్ ది టర్మ్‌కి ఎక్స్‌పైర్ అయిపోతాయి. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన మెడిక్లెయిమ్ పాలిసీ కూడా యాన్యువల్ ఇన్స్యూరెన్స్ ఇది. యాన్యువల్ ఇన్స్యూరెన్స్ ఎండ్ ఆఫ్ ది టర్మ్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం చూడవలసినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే దీని అంతటికి కూడా 436 రూపీస్ పెర్ యానమ్ ప్రీమియం అండి. ఈ ప్రీమియం కలెక్ట్ చేస్తాడు. ఇది వన్ టైమ్ రికవరీ 31st మే ఆఫ్ ఎవ్రీ ఇయర్ లోపల అది రికవరీ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 2025 అయితే 25, 26 అయితే సో అండ్ సో ఫోర్త్ రికవరీ జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ 1 ఇయర్‌కి కవర్ ఉంటుంది. అంటే 1/6/26 నుంచి మళ్ళీ 31/5/27 దాకా కవర్ ఉంటుంది నాకు. లేకపోతే ఇప్పుడు ఈ ఇయర్ అయితే 1/6/25 నుంచి 31/5/26 దాకా కవర్ ఉంటుంది. ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ 31కి మళ్ళీ ప్రీమియం రికవర్ అవుతుంది. మళ్ళీ ఆ 1 ఇయర్ టర్మ్ కవర్ అవుతుందన్నమాట. ఇది చాలా సింపుల్ పాలిసీ. ముఖ్యంగా దీనిలో ప్రైమ్ అండ్ ఎక్సలెంట్ అట్రాక్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్క సిటిజన్‌కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ బ్యాంక్ అకౌంట్ హోల్డింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 100% ఇన్స్యూరెన్స్ కవర్ ఉంది. చాలా చీప్ ఇన్స్యూరెన్స్ 2 లాక్స్ కవరు. 2 లాక్స్ కవరు ఫర్ 436 రూపీస్ ఓన్లీ. ఓకే. ఇంత తక్కువ ప్రీమియంకి ఇంత చక్కటి కవర్ అనేది మనకి మామూలుగా ఎల్ఐసిలో కూడా మనం ఇలాగ వి కెనాట్ అఫోర్డ్. ఇది ఎందుకు ఇలాగా ఇంత అట్రాక్టివ్ అయింది అంటే బ్యాంక్ అకౌంట్లు ఉండేవాళ్ళు పాపులేషన్ కంట్రీలోనే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. సో, అంతమందికి మనం తీసుకున్నప్పుడు ఇది యావరేజింగ్ అంటారు దీన్ని. కాస్ట్ యావరేజింగ్ అంటారు. యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరికి కూడా మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్ ఆఫ్ దిస్ పాలిసీ ఈజ్ దేర్ ఈజ్ నో ప్రపోజల్ ఫార్మ్ అండి. ఆశ్చర్యం చూసుకుంటారా? ప్రపోజల్ ఫార్మ్ లేదు. మెడికల్ లేదు. ఎంత సిక్ పర్సన్ అయినా వాడికి అకౌంట్ అంటూ ఉంటే వాడికి కవరేజ్ అనేది ఉంది అనేది నిశ్చయం. అండ్ బ్యాంక్‌లోని మనకి అకౌంట్ అంటూ ఉంటే ఇది కవరేజ్ అనేది పాసిబుల్ అవుతుంది. దిస్ ఈస్ ద అట్రాక్టివ్ ఫీచర్ ఆఫ్ పీఎంజేజేబీవై పాలిసీ. నెక్స్ట్ అంటే ఒక పాలిసీ గురించి చెప్పుకున్నాము. రెండో పాలిసీ ఇదేంటిది టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇది. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఓన్లీ టర్మ్. దేర్ ఈస్ నో మెచ్యూరిటీ అని కూడా ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇంకొక అట్రాక్టివ్ స్కీమ్ ఉంది మనకి. ఇందులోనే ఈ బ్యాంక్ స్కీమ్ లోనే విచ్ ఈజ్ ఈ ప్రైమ్ మినిస్టర్ ఇవన్నీ మళ్ళీ చెప్తాను వెనక్కొచ్చి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్న 3 కూడా. ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన. ఓకే. ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన. సెకండ్‌ది ఏంటో చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఇది పీఎంజేజేబీవై చెప్పాను కదా! జన్ జీవన్ బీమా యోజన ఇది ప్రైమ్ మినిస్టర్. ఇదేమో ప్రైమ్ మినిస్టర్
సురక్ష బీమా యోజన ఏంటో చూద్దాం, దీనిలో ఫీచర్స్ ఏంటో. సురక్ష ఇది స్ట్రిక్ట్‌లీ 3 ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే యాక్సిడెంట్ బెనిఫిట్‌లోనే డెత్ అక్కర్ అవుతుంది. అంటే ఏబీ కవర్ ఓన్లీ దీనిలో. నెక్స్ట్‌ది ఏంటి అంటే డిజబిలిటీ, టోటల్ డిజబిలిటీ. టోటల్ డిజబిలిటీ. ఈపీడీబీ అంటాం కదా! డిజబిలిటీ బెనిఫిట్. ఇది టోటల్. మూడోది ఏంటంటే పార్షియల్ డిజబిలిటీ బెనిఫిట్. ఇది పార్షియల్. యాక్సిడెంట్‌లో కనుక డెత్ అక్కర్ అయితే యాక్సిడెంటల్ డెత్ అక్కరైతే దీనిలోని మనకి రిస్క్ కవర్ ఇస్తారు. అయితే ఇందులోని సూసైడ్ ఎక్స్‌క్లూజన్ అండి. దీనిలోని సూసైడ్ క్లాజ్ ఎక్స్‌క్లూజన్. మిగతా అన్ని ఫార్మ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ తెలుసు కదా! మన యాక్సిడెంట్ తాలూకా డెఫినిషన్. ఎక్స్‌టర్నల్ సో ఇండిపెండెంట్, వయలెంట్, ఫిజికల్ అండ్ ఇలాంటివన్నమాట. సూసైడ్ యాక్సిడెంట్ తాలూకా డెఫినిషన్ అది. అలాంటి డెత్ అక్కరైనప్పుడే వస్తుంది. ఇది ఇంటెన్షనల్ అండ్ సెల్ఫ్ ఇంజ్యూరీ వల్ల జరిగేటటువంటి సూసైడ్‌కి మాత్రం కవర్ అవ్వదు. అట్ ద సేమ్ టైమ్ ఆల్కహాల్ అబ్యూజు వల్ల కానీ, హెల్త్ అంటే సెల్ఫ్ ఇంజ్యూరీ అనే ఇంటెన్షన్‌తో గాని చేసినట్లయితే గనక ఇక్కడ డ్రగ్ అబ్యూజ్, ఆల్కహాల్ అబ్యూజ్ వల్ల కనుక డెత్ అక్కరైతే ఇది మనకెలాగో పంచనామా వాటిలో ఎఫ్ఐఆర్‌లో తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ రూల్ ఔట్ చేస్తూ సో డెఫినిట్‌గా మనకి రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయండి ఈ క్లెయిమ్‌కి. ఇక్కడ ఈ క్లెయిమ్‌కి మాత్రం రిక్వైర్మెంట్స్ ఉంటాయి గట్టిగానే. అంటే ఇవేవి కాదు అని కూడా మనకి అదే ఇవన్నీ ఈ సూసైడ్ ఇవన్నీ కాదు అని మాత్రం ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఆ పాలిసీ హోల్డర్. అండ్ దీనిలో ఏంటి అంటే ముఖ్యంగా దిస్ ఈస్ గివెన్ ఫర్ ఏజ్ గ్రూప్స్ 18 ఇయర్స్ అప్ టు ఏజ్ 70 ఇయర్స్. ఇదేమో దీని తాలూకా ప్రీమియం ఫస్ట్ ₹12 ఉండేదండి. అది ఇప్పుడు ₹20 పెర్ యానమ్ చేశారు. ఇందులోని డిజబిలిటీ బెనిఫిట్ ఏంటి అంటే 2 కాళ్ళు పోవడం, బోత్ ది లెగ్స్, బోత్ ది హ్యాండ్స్ అండ్ బోత్ ది ఐస్. దీన్ని టోటల్ డిజబిలిటీ అంటాడు. అంటే ఆ మనిషి క్రియాత్మకంగా సొంతంగా ఎర్నింగ్ అనేది చేసుకోలేడు. ఎప్పుడైతే ఇవన్నీ లాస్ ఉంటాయో, టోటల్ లాస్ ఉంటాయో. అందుకని దిస్ ఈస్ కాల్డ్ టోటల్ డిజబిలిటీ. ఈ టోటల్ డిజబిలిటీ అయినా సరే డబ్బులిస్తారు. యాక్సిడెంట్‌లో చనిపోయినా సరే ఆ 2 లాక్స్ ఇస్తారు. అండ్ పార్షియల్ డిజబిలిటీ అంటే ఏంటో చూద్దాం. పార్షియల్ డిజబిలిటీ అంటే ఆ పర్సన్‌కి ఒక్క లెగ్, ఒక హ్యాండ్ ఆర్ ఒక ఐ డిస్టర్బ్ అయితే గనక దాన్ని పార్షియల్ డిజబిలిటీ అంటారు. దీనిలో కూడా మనకి కవరేజ్ అనేది చెప్పాను గదా! ఈ ఈ ఈ సూసైడ్ ఇవన్నీ జరగకూడదు. అలాగే ఫస్ట్ 45 డేస్ ఇవన్నీ ఎక్స్‌క్లూజన్స్ అండి. సూసైడ్ ఈస్ ఎన్ ఎక్స్‌క్లూజన్. ఆల్కహాల్ అబ్యూజ్ అండ్ డ్రగ్ అబ్యూజ్ ఈస్ ఎన్ ఎక్స్‌క్లూజన్. అండ్ ఫస్ట్ 45 డేస్‌లోని కూడా క్లెయిమ్ అనేది రాకూడదు. ఇది ఈ 3 ఎక్స్‌క్లూజన్స్ ఉన్నాయి ఈ పాలిసీకి. 1, 2, 3 ఈ ఎక్స్‌క్లూజన్. ఇది ఈ ఈ ఈ టాపిక్ తాలూకా సబ్జెక్ట్. నెక్స్ట్ మూడోది. మూడో పెన్షన్ ప్లాన్ ఏంటి అంటే అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన అనేది అటల్ బిహారీ వాజ్పేయి ఆ టైంలో వచ్చినటువంటి ఒకానొక స్కీమ్ ఇది. ఇదేమో ఇది జనరల్‌గా ఇది పెన్షన్ ఇస్తారనమాట. గ్యారంటీడ్ పెన్షన్ ఇది. గ్యారంటీడ్ పెన్షన్. ఎప్పుడైతే పెన్షన్ మనం ముందే ఫిక్స్ చేసుకుంటామో, పాలిసీ తీసుకునే ముందే మనం పెన్షన్‌ని ఫిక్స్ చేసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్. డిఫైన్డ్ పెన్షన్ బెనిఫిట్ స్కీమ్. ఇందులోని పెన్షన్ క్యాన్ బి ₹1000, 2000, 3000, 4000 అండ్ 5000. ఇవి 3 ఇవి స్కీమ్‌లనమాట. దీన్ని బట్టి మన తాలూకా ప్రీమియం మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది ఇందులోని డిసైడ్ అవుతుంది. ఇందులో పర్సన్ కాంట్రిబ్యూట్ చేస్తూ పోతాడు. చివరికి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా వేస్తుంది. వేసి ఆ పెన్షన్ అనేది ఏ స్కీమ్‌లో మనం ఆప్షన్ తీసుకున్నట్లయితే ఆ స్కీమ్‌లో నుంచి మనకి లైఫ్ లాంగ్ ఈ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇందులోని ఉన్నటువంటి ముఖ్యమైన ఇదేంటి అంటే హస్బెండ్‌కి ఇస్తారు.
హస్బెండ్ తర్వాత వైఫ్‌కి కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత పెన్షన్ ఐ మీన్ హస్బెండ్‌కి పెన్షన్ ఇస్తారు. వైఫ్‌కి పెన్షన్ ఇస్తారు. వీళ్ళిద్దరూ కూడా ఆఫ్టర్ దెమ్ మళ్ళీ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ టు ద నామినీ కూడా ఫీచర్ ఉంది ఇందులో. దిస్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ దిస్ 3 ఈ పాలిసీ అటల్ పెన్షన్ బీమా యోజన. అండ్ ఏజ్ 60 నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుందండి. పెన్షన్ స్టార్టింగ్ ఏజ్ ఈజ్ 60. అండ్ మనం దీనికి కూడా ఎంట్రీ ఏజ్ ఉందండి. 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అప్ టు 40 ఇయర్సే దీనిలోకి ఎంట్రీ పాయింట్ అన్నమాట. 40 ఇయర్స్‌లో ఎంటర్ అయితే గనక నెక్స్ట్ వాడు 10 ఇయర్స్ అయినా కట్టుకోవచ్చు. 20 ఇయర్స్ అయినా కట్టుకోవచ్చు. మనం ఎన్ని రోజులైనా కట్టొచ్చు. కానీ మనకి ఫిక్స్‌డ్‌గా ఈ టైం నుంచే మనకి పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. 60 ఏజ్ 60 నుంచే అటల్ పెన్షన్ యోజనలోని పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదొక చాలా చాలా అట్రాక్టివ్ స్కీము. యాక్చువల్‌గా కట్టుకుంటే మాత్రం చాలా బావుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఎలా అయితే మన తాలూకా పెన్షన్‌కి అదే సారీ పీఎఫ్‌కి చూడండి మనం రూ. 100 ఏస్తే ఎల్ఐసి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇస్తుంది గదా! ఆ టైప్‌లోనే ఇందులో కూడా ఇన్‌బిల్ట్‌గా ఈ ఇట్లాంటి స్కీమ్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇందులో ఇప్పుడు నేను కవర్ చేసింది ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది పెద్ద పెద్ద కార్పొరేట్స్ మన ఇన్సూరెన్స్ కంపెనీలోని పెట్టుబడి పెడతాయి. పెట్టి ఈ ఫండ్‌ని మేనేజ్ చేయడానికి ఎల్ఐసికి ఇది ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిందంతా కూడా ఇక్కడ మీరు చూస్తారు. గ్రాట్యుటీ ఒక స్కీము, సూపర్ అంటే పెన్షన్ స్కీము, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ స్కీమ్ ఇవన్నీ కూడా ఆ కార్పొరేట్స్‌కి వాళ్ళకి వాళ్ళకి ఫండ్ మేనేజ్‌మెంట్ మీద పెద్దగా అంటే ఇదంతా యాక్చువల్ సైన్స్ కాబట్టి ఇది మళ్ళీ ఒక ఎక్స్‌క్లూజివ్ డొమైన్ ఇది. కాబట్టి మన ఎల్ఐసి దీన్ని టేకప్ చేస్తుంది. ఇదన్నీ కూడా నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు కవర్ చేశాను. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది స్కీమ్ అనేది ఎల్ఐసి డిఫర్ చేస్తుంది. సింగిల్ పాలిసీ ఉంటుంది. సింగిల్ పాలిసీ నంబర్ ఉంటుంది. దాన్ని మాస్టర్ పాలిసీ అంటారు. అందరు మెంబర్స్ చేతికి ఇదేమి ఇవ్వరు. ఈ పాలిసీ అనేది ఇట్ ఈస్ ఎ అగ్రీమెంట్. ఇట్ ఈస్ ఎ ఎంఓయూ అంటారు. ఆహ్, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ ద కార్పొరేట్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ది కార్పొరేట్ ఆఫీస్ అండ్ ఆల్సో ఎల్ఐసి తాలూకా సెంట్రల్ ఆఫీస్. వీళ్ళిద్దరి మధ్యలోని ఇది జరుగుతుంది. ఈ ఎంఓయూ అనేది మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఎంఓయూ అంటే. ఆ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే మనకి ప్రపోజల్ ఫార్మ్ ఎలాగో ఇక్కడ ఈ గ్రూప్ స్కీమ్స్‌కి ఎంఓయూ అలా పనిచేస్తుంది. ఎండ్ ఆఫ్ ది మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ వీళ్ళు ఏదైతే ప్రీమియం పే చేస్తారో అది మళ్ళీ వీళ్ళు ప్రీమియం ఏదైతే పే చేస్తారో బల్క్‌గా అందరు ఎంప్లాయీస్ దగ్గర కలెక్ట్ చేసైనా పే చేయొచ్చు. యాస్ ఎ గ్రాటిట్యూడ్‌గా కంపెనీ తన తాలూకా ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెన్సెస్‌గా కంపెనీ పే చేయొచ్చు. ఎక్స్‌పెండిచర్‌గా తీసుకొని సాలరీస్ లాగే కంపెనీ ఆ పాలిసీ అనేది సింగిల్ బాండ్ అది కూడా ఎంప్లాయర్ చేతిలో ఉంటుంది. ఎవరైతే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని హౌస్ చేస్తారో ఎంప్లాయ్‌మెంట్ ఇస్తారో ఆ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చిన వాడే ఎంప్లాయర్. ఆ ఎంప్లాయర్ చేతిలో ఈ మాస్టర్ పాలిసీ ఉంటుంది. అది సింగిల్ కాపీనే ఉంటుంది. అండ్ వాళ్ళ డెసిగ్నేషను గ్రేడ్‌ని, సాలరీ డ్రాని బేసిస్ మీదని, డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ బేసిస్ మీదని దీని తాలూకా ప్రీమియము, అదర్ క్రైటీరియా ఆఫ్ ది స్కీమ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి. నంబర్ ఆఫ్ మెంబర్స్‌ని బట్టి అంటే సపోజ్ 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి ద ప్రీమియం విల్ బి లెస్. అదే 100 ఉన్నారనుకోండి ఆబ్వియస్‌లీ ప్రీమియం విల్ బి మోర్ ఫర్ ద సేమ్ పాలిసీస్ అన్నమాట. సో గ్రూప్ కాంట్రాక్ట్స్ అనేది ఇది సింగిల్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఆహ్, ఆఫీస్ బిట్వీన్ 2 ఆఫీసెస్ అంటే అండ్ ఇందులో చూడండి ఎంప్లాయీ గ్రూప్స్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. మనం అందరం ఎల్ఐసిలో ఉన్న వాళ్ళమందరం ఎంప్లాయీస్. అండ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది మన తాలూకా ఎంప్లాయర్. మనం అంతా కూడా ఎంప్లాయీస్ అంతా కూడా మనం ఉద్యోగస్తులం. అండ్ ఎల్ఐసి ఏదైతే బాడీ ఉందో సెంట్రల్ ఆఫీస్‌లోని ఆయన ఎంప్లాయర్ అంటాం. ఈ ఎంప్లాయరు, ఈ ఎంప్లాయీ ఈ మధ్యలో జరిగేదే ఇందాక నేను చెప్పాను కదా! అండ్ ఇక్కడ చూడండి మినిమమ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలి? 20 మంది ఉండాలి ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రూప్ కాంట్రాక్ట్. ఇది 15 కాదు 20 ఉండాలి. అప్పుడు అది కంపెనీ అనబడుతుంది. వాళ్ళందరిని ఒకటే సింగిల్ పర్సన్‌గా ట్రీట్ చేస్తారు. ఆ గ్రూప్ అంతటిని కూడా. చేసి యావరేజింగ్ చేస్తారు. మన మెడిక్లెయిమ్ కూడా అంతే కదా! సో, అట్లా యావరేజ్ చేసి దానికి ప్రీమియం తీస్తారనమాట. అండ్ ఇందులో ఈ బెనిఫిట్స్ అందరికీ సమానంగా వస్తాయి. ఇందులో ఆ గ్రూప్‌కి సంబంధించిన పర్సన్స్ అందరికి కూడా వస్తాయి.
ఓకేనా. సో, ఈ గ్రూప్స్ ఈ రకంగా ఉంటారు. డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్ ఇదంతా ప్రొఫెషనల్స్ అన్నమాట. ప్రొఫెషనల్ అసోసియేషన్స్ కూడా గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఆల్ ఇండియా చార్టర్డ్ అకౌంటెంట్ గ్రూపు, ఆల్ ఇండియా బ్యాంకర్స్ గ్రూప్, ఆల్ ఇండియా ఇంజినీర్స్ ఇండియా గ్రూపు ఇలా ఉంటారు. అలాగే బార్ అసోసియేషన్ లాయర్స్‌కి ఉంటుంది. అలాగే ఐఎంఏ అని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గ్రూప్ ఉంటుంది. అట్లా వాళ్ళందరూ అంటే ఇదంతా కూడా నేను చెప్పేదంటే గల్లీ బ్యాచ్‌లేం కాదు. ఆల్ ఇండియా లెవెల్‌లో సింగిల్ గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి అందరికి రిజిస్టర్డ్ నంబర్స్ ఉంటాయి కదా డాక్టర్స్‌కి. ఆ రిజిస్టర్డ్ నంబర్స్ ఉన్న వాళ్ళంతా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, వాళ్ళందరూ కూడా ఒక సింగిల్ పాలిసీ అనేది తీసుకుంటారండి. అంతేగాని ఇండిపెండెంట్‌గా సంస్థలు తీసుకొనేసి పెద్ద పెద్ద స్కీమ్స్ అనేది రన్ చేస్తే అంటే చోటా-మోటా స్కీములు రన్ చేస్తే ప్రీమియమ్స్ ఎక్కువుంటాయి సింపుల్‌గా. ఎక్కువ మంది ఉంటే గనుక మనకి కూడా బాగా కలిసొస్తుంది. క్రెడిటార్, డెటార్ గ్రూప్స్ ఎక్కడొస్తాయంటే, మనకిప్పుడు ఎన్‌బీఎఫ్‌సి ఇక్కడే చూపిస్తున్నాడు కదా! బ్యాంక్స్ లోన్స్ పెద్ద పెద్ద భారీ లోన్స్ ఇస్తాయి కదా! వాటన్నిటిని కూడా ఆహ్, ఆ లోన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ డెటార్స్‌కి అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ పాలిసీలు ఇస్తారన్నమాట. గ్రూప్ స్కీమ్స్ కింద. అంటే వాళ్ళు ఒకవేళ డిఫాల్ట్ అయ్యి వాళ్ళలో ఎవరైనా డెత్ అక్కరయ్యి వాళ్ళెవరైనా కట్టలేని పరిస్థితిలో వస్తే, అప్పుడు ఈ ఇన్స్యూరెన్స్ అంటే అటువంటి కైండ్ ఆఫ్ పాలిసీస్ కూడా ఉంటాయి. క్రెడిటార్, డెటార్ పాలిసీస్ అంటారు వాటిని. అవి చాలా చాలా ఆహ్, మైటీ బిగ్ లెవెల్‌లో మనం ఊహించనంతటువంటి పెద్ద పెద్ద స్కీమ్స్ ఉంటాయి. వాటి తాలూకా ఆ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కంపెనీస్ స్కీమ్స్ ఇస్తూ ఉంటాయి. అది బ్యాంక్స్ నిన్న చెప్పాను ఎన్‌బీఎఫ్‌సిస్ అంటే ఏంటో. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కూడా ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాయి. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా గ్రూప్స్ వాళ్ళు కూడా మనకి పాలిసీలు ఇస్తారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వీళ్ళంతా ఒక గ్రూప్‌గా చేరి ఒక నోడల్ ఏజెన్సీ అంటే చెప్పాను కదా! మినిమమ్ 20 మంది ఉండాలి. వాళ్ళంతా గ్రూప్‌గా చేరి వాళ్ళంతా కూడా సింగిల్ పాలిసీ తీసుకుంటారండి. పాలిసీ గ్రూప్ టర్మ్ ఇన్స్యూరెన్స్‌లే మోస్ట్ ఆఫ్ ఈ గ్రూప్స్‌లో అంతా కూడా మనకి వచ్చేవి ఏంటి అంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ అందులో మర్చిపోకూడదు. టర్మ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అన్నమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గ్రూప్. సో, మోస్ట్‌లీ మనం అవే ఇస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయర్ గ్రూప్ అంటే ఒక రిజిస్టర్డ్ నంబర్ ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉంది. వాళ్ళకి పెద్ద చక్కటి ఐడెంటిటీ ఉంటుంది. వాళ్ళంతా ఆర్గనైజ్డ్ సెక్టర్ అండి. ఇదంతా కూడా మనం చెప్తున్నది ఆర్గనైజ్డ్ సెక్టర్. బట్ వాట్ అబౌట్ ద అన్‌ఆర్గనైజ్డ్ సెక్టర్? అది ఈ స్కీమ్ అండి. నాన్ ఎంప్లాయీ అంటే ఒక 10 మంది కూలి వాళ్ళు ఉన్నారనుకోండి. మాకు పాలిసీ కావాలి అని అప్రోచ్ అయితే వాళ్ళకి మైక్రో ఇన్స్యూరెన్స్‌లు ఏవైతే మనం ఇస్తామో అది గ్రూప్ ఫార్మ్‌లో ఇస్తాము. అవి కూడా ఉన్నాయి. అట్లాంటి గ్రూప్ మైక్రో ఇన్స్యూరెన్స్ పాలిసీస్ పీఎన్‌జీఎస్‌లో పనిచేసే వాళ్ళందరికి తెలుస్తుంది. అవి దీస్ ఆర్ కాల్డ్ ఎఫినిటీ గ్రూప్స్. అంటే ఎఫినిటీ అంటే సింగిల్ మైండెడ్ పర్సన్స్. అందరూ కూలి పని అప్పుడు అందరూ మేస్త్రీలున్నారు. వాళ్ళందరూ ఒక పని చేస్తారు. అందరూ డైలీ లేబర్ ఉన్నారు. వాళ్ళందరూ ఒక పని చేస్తారు. సో, ఒకే పని చేస్తూ ఎఫినిటీ గ్రూప్స్ అంటే లైక్ మైండెడ్ పీపుల్ అండ్ లైక్ వర్కింగ్ పీపుల్. ఒకే టైప్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళని అలా అంటారు. వీళ్ళందరిని సింగిల్ యూనిట్‌గా తీసుకుంటాము. వాళ్ళకి ఇచ్చేటటువంటి పాలిసీని మాస్టర్ పాలిసీ అంటాము. అండ్ దీస్ ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది నెగోషియబుల్ అంటే ఇందాక చెప్పాను బేరం ఉంటుంది. ఇండివిడ్యువల్‌గా మనం వెళ్లి తీసుకుంటే పాలిసీ ఫిక్స్డ్ ప్రీమియం అక్కడేం బేరాలు గీరాలు ఏముండదు. బట్ ఇక్కడేంటంటే నంబర్ పెరిగే కొద్దీ, మంద పెరిగే కొద్దీ ఇక్కడ నంబర్ పెరిగే కొద్దీ వీళ్ళ బలం పెరుగుతుంది. నెగోషియేషన్‌కి కూడా వాళ్ళకి ప్రీమియం అనేది తగ్గుతుంది. అందులో అసలు ఏమాత్రం మీమాంస లేదు. అలాగే యంగర్ ఏజ్ గ్రూప్ ఉన్న గ్రూప్ ఎక్కువ మంది ఉంటే కూడా ఆబ్వియస్‌లీ ప్రీమియం తగ్గుతుంది. ఎందుకంటే మనం బేసికల్లీ ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి గ్రూప్ టర్మ్ ఇన్స్యూరెన్స్. అలాగే హౌసింగ్ లోన్ గ్రూప్ ఉంటుంది. హౌసింగ్ లోన్ గ్రూప్ అంతా కూడా మార్ట్‌గేజ్ పాలిసీస్ అండి ఇవన్నీ కూడా. గ్రూప్ మార్ట్‌గేజ్ పాలిసీస్ తీసుకుంటాయి. ఎవరు తీసుకుంటారు అంటే హెచ్ఎఫ్ఎల్ ఇన్‌స్టిట్యూషన్ యాస్ ఎ హోల్ తీసుకుంటుంది. నాట్ యాస్ ఇండివిడ్యువల్స్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్స్యూరబుల్ పబ్లిక్ అందరి దగ్గర కూడా పాలిసీస్ వాళ్ళందరి దగ్గర అంటే ఇది ఇప్పుడు చేయట్లేదు ఎవరు గూడా. ఒకప్పుడు ఉండేది. కో మార్ట్‌గేజెస్‌ను, మార్ట్‌గేజ్, రివర్స్ మార్ట్‌గేజ్ పాలిసీలు ఇవన్నీ గూడా విపరీతంగా సేల్ అయ్యేవి ఒకప్పుడు. బట్ ఇప్పుడేంటంటే ప్రీమియం కొల్లెటరల్ అంటాం గదా! అలాంటి సినారియో ఇప్పుడు తగ్గిపోయింది. అలాగే వెహికల్ లోన్ తీసుకున్నా కూడా పక్కన ఇన్స్యూరెన్స్. గ్రూప్ ఇన్స్యూరెన్స్ అనే కాన్సెప్ట్ మాస్టర్ పాలిసీ అనేది ఈ వెహికల్ లోన్‌కి ఎప్పుడు తీసుకుంటామంటే ఒక కంపెనీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ కంపెనీకి ఒక 20 వెహికల్స్ ఉన్నాయనుకోండి. వాటిని గ్రూప్‌గా చేసి తీసుకుంటారు. అట్లాంటి క్రెడిటార్, డెటార్ గ్రూప్ అనేది అక్కడ క్రియేట్ అవుతుందన్నమాట. అలాంటి సినారియోలో వాళ్ళు తీసుకుంటారు. ఇందాక చెప్పాను కదా! మాస్టర్ పాలిసీ అనేది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్స్యూరెన్స్. ఆ ఇన్స్యూరెన్స్ అనేది ఈ ఇండివిడ్యువల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ
తలా ఒక పాలసీ ఇవ్వలేరు కాబట్టి మాస్టర్ పాలసీ అనేది ఎంప్లాయర్ కి ఇస్తారు. ప్రతి ఒక్కడి చేతికి ఒక కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్ ఇస్తారు. అంటే అందులో ఏముంటుంది, సింగిల్ నెంబర్ ఏదైతే ఇందులో పాలసీ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ ప్రతి ఒక్కళ్ళకి సప్లై చేస్తారు. ఇప్పుడు మనకి అని చెప్తున్నాం మనం దాన్ని ఈ కార్డు అంటున్నాం సింపుల్ గా. అదే మన తాలూకా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనమాట. ఈ కార్డు మెడిక్లెయిమ్ కి మనం వాడతాం కదా ఈ కార్డు. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది ఇదన్నమాట. ఇక్కడ ఈ గ్రూప్ స్కీమ్ లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఈచ్ మెంబర్ తాలూకా సిక్ లీవ్, ఈచ్ మెంబర్ తాలూకా నో లీవ్ అని ఇలాంటి ఇది ఒక్కటే ఉంటుంది. యాక్టివ్ అట్ వర్క్ అనేది చూపిస్తే చాలు. మనకి స్పెసిఫిక్ గా ఆ పర్సన్ కి తీసుకెళ్లి మెడికల్ చేయడం అలాంటివన్నీ అవసరం లేదు. ఇది ఒక్కటే కండిషన్. అలాంటి సింపుల్ కండిషన్స్ తోనే ఈ పాలసీలు అవుతాయి. అంతేగాని ఇండివిజువల్ హైట్ ఎంత, వెయిట్ ఎంత, బిఎంఐ ఎంత ఇవన్నీ కూడా మనం అక్కర్లేని న్యూసెన్స్ ఏది కూడా పడం. అదే ఇండివిజువల్ పాలసీ అయితే మనం పెద్ద పోతద్దంలో చూస్తాం ఈ విషయాలన్నీ. కానీ గ్రూప్ లో ఎప్పుడైతే పడిపోతారో వీళ్ళందరూ కూడా ఎవ్రీబడి అంటే స్టాండర్డ్ ఏం లేదు, అందరినీ ఒక ఇదిగా కట్టేస్తారు, ఘాటకు కడతారు. అందరికి సింగిల్ ప్రీమియం అంటారు. అదే ప్రీమియం ని ఎంప్లాయర్ ఇస్తాడు, లేకపోతే కాంట్రిబ్యూటరీ అంటాము, కాంట్రిబ్యూటరీగా కూడా వస్తుంది. ఈ స్కీమ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అందరికి కూడా కొంతమందికి ఒక్కొక్కసారి ఆప్షన్ ఇస్తారు, నువ్వు ఇందులో ఉంటావా ఉండవా అనేసి. అట్లాంటివి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే కంపల్సరీగా గ్రూప్ లో తీసుకునే స్కీమ్స్ కూడా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్రైటీరియన్ అండ్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ అండ్ ఐడియాస్ అండ్ థింకింగ్ ఆఫ్ ది ఎంప్లాయర్. మన ఎంప్లాయ్ చేసేటటువంటి వాడి తాలూకా ఆప్షన్ ప్రకారం ఆ స్కీమ్ లో చాయిసెస్ అనేది జాయినింగ్ ద గ్రూప్ అనేది ఇస్తారు. ఇకపోతే ఇక్కడ మనకి ఫ్రీ కవర్ లిమిట్. ఇది ఏంటి అంటే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇందులోని ఫ్రీ కవర్ లిమిట్ అనేది నో ఎవిడెన్స్ లిమిట్. అంటే నేను ఇందాక చెప్పాను, ఆ పర్సన్స్ అందరికి కూడా మనం ఏమి కూడా భూతత్వం పెట్టి చూడము, వాళ్ళకి జనరల్ గా మనం కవరేజ్ ఇచ్చేస్తున్నాము. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ కవర్ లిమిట్. ద అమౌంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవర్ వితౌట్ ఎనీ మెడికల్ రిక్వైర్మెంట్. ఇదిగో మెడికల్ చెకప్ నాట్ రిక్వైర్డ్, చూసారా, అదే ఫ్రీ కవర్ లిమిట్ అంటే. గుర్తు పెట్టుకోండి, ఇది చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది ఖచ్చితంగా మనకి బిట్స్ లో వచ్చేటటువంటి క్వశ్చన్ అండి. అంటే మెడికల్ అవసరం లేకుండా, ఎందుకు, అది ఎలాగో మనం జాయిన్ అయినప్పుడు, ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనం ఫిట్ గా ఉంటేనే మనకి ఉద్యోగాలు ఇస్తారు, మనకి మెడికల్ చేసే ఉద్యోగాలు ఇస్తారు. అండ్ మన ఫిట్నెస్ ముందే ప్రూవ్ చేసుకుంటాం. ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యే ముందు ఈవెన్ ప్రైవేట్ వాడు కూడా ఖచ్చితంగా మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటాడు. అండ్ మనం స్పెసిఫిక్ గా ఇన్ని 8 hours 6 hours అనేది మ్యాండేటరీగా వర్క్ చేయాలి. వెళ్ళిన తర్వాత ఏ మాత్రం మనం చాలా అన్ఫిట్ గా ఉండి ఏ మాత్రం ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉండేవాడు ఎవడు కూడా ఆఫీస్ కి వెళ్ళలేడు. ఆఫీస్ కి వెళ్ళలేని వాడికి కవర్ అవసరం లేదు. సో ఆఫీస్ కి వెళ్ళేవాడు అంటే ఎంతో కొంత వాడి తలుగా మెడికల్ కండిషన్ అనేది ప్రీ ఎగ్జిస్టింగ్ అది అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఏమిటి, మెడికల్లీ ఫిట్, హెల్దీ మైండ్ అండ్ బాడీ అనేది ఆఫీస్ లో జాబ్ అంటూ చేయాలంటే. అలాంటి మ్యాండేటరీ కండిషన్స్ ఉండడం వల్ల కొంత ఫ్రీ కవర్ లిమిట్ అనేది మనకి ఇస్తారు. ప్రతి పాలసీకి కొంత ఫ్రీ కవర్ లిమిట్. అంటే నాకు సపోజ్ మనం 10 lakhs లిమిట్ తీసుకుంటున్నాం అనుకోండి, వాడు ఫ్రీ కవర్ లిమిట్ ఇవ్వచ్చు. కానీ ప్రతి ఎంప్లాయీకి 1 కోటి రూపాయలకి కావాలి అంటే అప్పుడు ఇవన్నీ ఈ పప్పులేం ఉడకపోవు. అప్పుడు మాత్రం మన వాళ్ళు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే తీసుకుంటారు. అవి అప్పుడు గ్రూప్ పాలసీ అయినా సరే అప్పుడు వీ విల్ పుట్ అవర్ ఫుట్ వెరీ మచ్ ఫర్మ్లీ డౌన్. అలాంటప్పుడు మాత్రం ఆ ఫ్రీ కవర్ లిమిట్ అనేది అంతే ఉంటుందండి. అది చాలా గ్రహించుకోవాల్సిన విషయం అనమాట. ఇదిగో చూసారా, ఆల్రెడీ వచ్చింది. ప్రొవైడ్స్ ఫ్రీ కవర్ లిమిట్ ఆఫ్ 1 lakh. అంటే 1 lakh వరకే ఫ్రీ కవర్. ఆ పైన ఏదైనా ఉంటే కంపల్సరీగా మనకి అవసరం అనుకుంటే దెన్ ద ఎంప్లాయీ విల్ హ్యావ్ టు అండర్గో ద మెడికల్ చెకప్ అనేది మా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ తాలూకా లక్షణం. ఇందులో చూడండి, క్రెడిట్ కార్డ్ తీసుకునే వాడికి, ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే వాడికి ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ వస్తుందా లేదా గ్యారంటీ ఏముంది, లేదు కదా. సో దానికి అలాగే హోమ్ లోన్స్ ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ వాడైతే ఈఎంఐ కట్టగలడు. కానీ ప్రైవేట్ వాడు, బిజినెస్ వాడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బిజినెస్ లో, ఒక్కొక్కసారి అసలు కట్టలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కి కూడా అంటే దీన్నే మార్ట్గేజ్ రిడమ్షన్ ఇవన్నీ ఉండేవి ఇది వరకు పాలసీలు. అలాంటి వాడు చనిపోయినా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది చనిపోతే ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి వాళ్ళకి, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు స్కీమ్స్. కానీ ప్రైవేట్ లో ఉన్న బిజినెస్ పర్సన్స్ కి ఇవన్నీ కూడా కవరేజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ వచ్చేటటువంటి గ్రూప్ స్కీమ్స్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి.
కాంట్రిబ్యూటరీ ఇన్సూరెన్స్ అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎల్ఐసి 100 రూపాయలు కడుతుంది. మనం అందులో ఎంప్లాయీగా ఒక 10 రూపాయలు కట్టామనుకుందాం. అంటే మెడిక్లెయిమ్ గురించి చెప్తున్నా. లేకపోతే ఎల్ఐసి 60 రూపీస్ కట్టింది. మనం 30 రూపీస్ కడుతున్నాం. టోటల్ ప్రీమియం 90 రూపీస్. దిస్ ఈజ్ మన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఇది ఎలాగో అతను మనకి ఇస్తున్నటువంటి బెనిఫిట్, మనం ఏదైతే కడుతున్నామో ఈ 30 రూపీస్ ఇది కాంట్రిబ్యూటరీ అన్నమాట. కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద మెంబర్స్ have to pay part of the premium. ఇది అగ్రిమెంట్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, నాట్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ద కార్పొరేషన్. ఎంఓయూ అది వేరు. ఇది మాత్రం ఇంటర్నల్ అండర్స్టాండింగ్, ఎవరు ఎంత కట్టాలి. ఇట్ ఈస్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ద ఎంప్లాయీ అన్నమాట. సో అది దట్ డిపెండ్స్ అపాన్ ది డిజైర్ ఆఫ్ ది అండ్ ద కెపాసిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూ వాంట్ టు బేర్ ద ఇన్సూరెన్స్. ఇందులో కావాలనుకుంటే చేరొచ్చు, లేకపోతే లేదు. అంటే నాకు కటింగ్ కావాలి అనుకుంటే నేను కటింగ్ ని నేను బేర్ చేయగలను, నేను ఆ రికవరీని నేను తట్టుకోగలను అనుకుంటే ఆ ఎంప్లాయీ హీ క్యాన్ జాయిన్ ద గ్రూప్. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్. బేసికలీ నాకు వద్దు అనుకుంటే మానేయచ్చు. నాన్ కాంట్రిబ్యూటరీ ఇది ఖచ్చితంగా కంప్లీట్ గా 100% ఎంప్లాయరే పే చేస్తాడు. అంటే ఉద్యోగస్తులు పే చేయరు. ఉద్యోగం ఇచ్చిన వాడు ఎవరైతే ఆర్గనైజేషన్ ఉంటుందో, మన అంబ్రిల్లా గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళే మనకి పే చేస్తారు. మనం అందరం కవర్ అవుతాం. అందులో ఉన్న పర్సన్స్ అంతా కూడా నీట్లీ కవర్ అవుతారు, సెక్యూర్ అవుతారు. దిస్ ఈస్ ద నాన్ కాంట్రిబ్యూటరీ ఇన్సూరెన్స్ ప్లాన్ అన్నమాట. ఇకపోతే గ్రూప్ అనేది ఉండాలిగా. ఇది జనరల్లీ 15 to 20 అంటున్నాడు. 20 ఈజ్ మినిమం రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్, దేర్ ఇస్ నో మాక్సిమం లిమిట్. మనం ఎంతమంది అయినా ఉండొచ్చు ఎంప్లాయీస్, అందులోకి మనం తీసుకుంటాం. ఓన్లీ యాక్టివ్ అట్ వర్క్ అనేది ఒక రూల్ అనమాట. ఆన్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది గ్రూప్ స్కీమ్. యాక్టివ్ అట్ వర్క్ అంటే లాస్ట్ 6 months వాడు సిక్నెస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ కి వచ్చాడు. నాట్ యాబ్సెంట్ ఫ్రమ్ డ్యూటీ డ్యూ టు సిక్నెస్ ఫర్ ద లాస్ట్ 6 months. ఇది ఒక్కటే ప్రీ రిక్విజిట్ అండి. యాక్టివ్ అట్ వర్క్ అనేది చాలా ప్రీ రిక్విజిట్. అలాగే ప్రొబేషనరీ పీరియడ్ కెన్ బి 6 to 1 year. సడన్ గా ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చేసి నాకు స్కీమ్ కావాలి అంటే మనం అలాగా అదేమి అంత ఈజీగా కవర్ చేసేసాము. మనం కూడా స్టడీ చేయాలి కాబట్టి ఆ గ్రూప్ కి ఆ స్టడీ పీరియడ్ మనకు కూడా ఈ టైం అనేది మనం తీసుకుంటాం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అవ్వచ్చు, ఎన్ని ఏళ్ళైనా ఉండొచ్చు. సో మనం ప్రతి గ్రూప్ ని మన అసెస్మెంట్ కోసం స్టడీ చేయడం కోసం ముందు కొంత ప్రొబేషనరీ పీరియడ్ అనేది తీసుకుంటాం. ఎంఓయూలో ఇది కూడా ఒక భాగం. అది డిపెండ్స్ అపాన్ ది పాలసీ. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అప్ టు 60 years. అంటే దిస్ ఈస్ ద ఆ తర్వాత స్కీమ్ కవరేజ్ అనేది ఉండదు. ఏ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వాళ్ళ తాలూకా మాక్సిమం ఏజ్ అక్కడతో ఎగ్జిట్ అయిపోతారు అందరూ కూడా. అంటే పెన్షన్ అయినా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనం చూసాం కదా ఇందాక, పెన్షన్ స్కీమ్స్ అన్ని కూడా 60 years లో స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అయితే ఈ గ్రూప్ స్కీమ్స్ అన్నిటిలోని కూడా ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే, ఇంకా 5 సంవత్సరాలైనా కనీసం సర్వీస్ ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ స్కీమ్స్ లోకి వస్తారు. యాక్చువల్ గా సర్వీస్ లోకి రాగానే మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయితే, ఆ జాయిన్ అయినప్పుడు మనకి ఖచ్చితంగా మనం ఒక 20 years కో 30 years కో 40 years కో జాయిన్ అయితే అప్ టు 60 అంటే బ్యాలెన్స్ పీరియడ్ ఈజ్ 20 or 30 or 40 years ఆఫ్ సర్వీస్ కదా. సో డెఫినెట్లీ ఆ 5 years క్రైటీరియన్ అనేది ఇట్స్ నాట్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇదేమి బూచలేదు, ఇక్కడేమి ఇది పెట్టకూడని అనకూడని రూల్ ఏం కాదు. డెఫినెట్ గా అందరికి సర్వీస్ లాంగే ఉంటుంది ఎంప్లాయ్మెంట్ లోని. కాబట్టి ఈ ఏజ్ లిమిట్ క్రైటీరియన్ ఈజ్ నాట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ గ్రూప్ పాలసీస్. నెక్స్ట్ కొత్త ఎంప్లాయీస్, ఆల్ న్యూ ఎంప్లాయీస్ ఆటోమేటిక్ గా కవర్ అవుతారు. అంటే ఎవరైతే ఇన్కంబెంట్ వస్తారో మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో వస్తే కనుక ఆ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆగకుండానే ఈ అంటే ఎంప్లాయర్ తీసుకునే స్కీమ్స్ ఇవన్నీ కూడా, ఎంప్లాయర్ నాట్ ఎంప్లాయీ, వీళ్ళు ఆటోమేటిక్ గా వచ్చిన ఎంప్లాయీస్ అందరికి కూడా దాన్ని అప్లై చేసేస్తారు. ఈ కవర్ లిమిట్ అనేది ఇట్ ఈస్ ద బెనిఫిషరీ, వాళ్ళకి ఏమి ఉండదు. అంటే ఎంప్లాయీకి ఇందులో ఆప్షన్ ఉండదు. ఇట్ ఈస్ ద ఎంఓయూ బిట్వీన్ ద ఎల్ఐసి అంటే ఎల్ఐసి అంటే గ్రూప్ ఇన్సూరర్ ఎవరైతే ఉన్నాడో, ఎంఓయూ అండ్ బిట్వీన్ ద ఎల్ఐసి అండ్ ద ఎంప్లాయర్. ఇక్కడ ఇతనికి ఏమి సే ఉండదు, నాకు ఎంత కావాలి ఎంత వద్దు అనడానికి ఏం లేదు. ఎంత ఇస్తే అంత తీసుకోవడమే. అండ్ ఇట్ ఈస్ యూనిఫామ్లీ అప్లికబుల్. ఇది ఉంటుంది. అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ బాడీ సింగిల్. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ దగ్గర మనం ప్రీమియం కలెక్ట్ చేసుకోవాలి అంటే మనం క్యాష్ కౌంటర్ రోజంతా తీసి పెట్టాలి.
అండ్ ఒక్కొక్క ఎంప్లాయీ దగ్గర ఎస్ఎస్ఎస్ కింద కలెక్ట్ చేయాలంటే బిల్స్ ఒక్కొక్కడికి రాయాలి, ఒక్కొక్కడికి రికవర్ చేయాలి, ఒక్కొక్కడికి కలెక్ట్ చేయాలి, ఒక్కొక్కడికి అడ్జస్ట్ చేయాలి. ఇదే కదా మనం చేసేది. వేరే ఈ గ్రూప్ స్కీమ్స్ లో ఏంటంటే సింగిల్ మాస్టర్ పాలసీ ఉంటుంది. సింగిల్ ఆఫీస్ విల్ గివ్ ద అమౌంట్ టు ద ఎంప్లాయర్, విల్ గివ్ ద అమౌంట్ టు ద ఎల్ఐసి, అండ్ సింగిల్ పాలసీ మీదనే అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది మినిమం లో మినిమం అవుతుంది, మినిమైజ్ అవుతుంది. అండ్ దెర్ ఈస్ నో ఎన్కంబరెన్స్ ఆర్ కంటిన్యూస్ వన్ బై వన్ సర్వీసింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. అంటే at the time of receiving of the premiums. సో ఇందులో ఏంటవుతుంది, ఈ గ్రూప్ స్కీమ్స్ లో ఏంటుంది అంటే ఇండివిజువల్ గా తీసుకున్నప్పుడు మనకి చాలా హై ప్రీమియం పడుతుంది. గ్రూప్ పరంగా తీసుకుంటేనేమో ఇట్ ఈస్ వెరీ వెరీ లో. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం యాజ్ ఇన్సూరర్స్. వీఆర్ ఆఫ్ ది కంట్రీ, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది కార్పొరేషన్, హౌ లో అవర్ మెడిక్లెయిమ్ పాలసీస్. అండ్ ఈ మనం అదే పాలసీని మనం ఒక్కసారి బయట తీసుకుంటే మనకి దాని విలువ ఏంటనేది తెలుస్తుంది. ఏమీ లేదు, సింపుల్ గా ఒక 5 lakhs పాలసీని తీసుకుంటే, సారీ 5 కూడా కాదు, 3 lakhs పాలసీ తీసుకుంటే 28,000 పడుతుంది మెడిక్లెయిమ్ కి. బట్ మనం తీసుకుంటున్న 75 lakhs పాలసీకి మనం ఎంత కడుతున్నామో చూసుకుంటే మన తాలూకా ద లో అనేది, అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఉండేటటువంటి లో ప్రీమియం తాలూకా ఇంపాక్ట్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇలాంటి వాటిని కంపేర్ చేసినప్పుడు బాగా బాగా అర్థమవుతుంది అనమాట. అది మనం సింగిల్ గా బయట వెళ్ళి కొనుక్కుంటే తెలుస్తుంది దాని తాలూకా విలువ ఏంటో. ఓకేనా? అండ్ these group schemes are renewable. అంటే these are only terminal contracts. Terminal contracts అంటే అర్థం ఏంటి అంటే annual contracts అని అర్థం. యాన్యువల్ అంటే at the end of the year అది టెర్మినేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మళ్ళీ ఆటోమేటిక్ గా రెన్యువల్ కూడా చేసుకునేటటువంటి స్కీమ్స్ కూడా ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ లోని మనం పెట్టుకుంటాం. అంతేగాని 30 years కడతాం, 20 years కడతాం అలా ఏమి ఉండదు. ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అది గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది రెన్యువల్ కి వస్తూనే ఉంటుంది, దాన్ని రెన్యూ చేస్తూనే ఉంటాం. ఓకేనా? ఎందుకు ఇటువైపు ఎల్ఐసి అంటే నేను ఎనీ గ్రూప్ ఇన్సూరర్, ఎనీ ప్రైవేట్ ఇన్సూరర్ కూడా ఇప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ లోకి భారీ ఎత్తునే వచ్చారు. సో ఈ ఎల్ఐసి అండ్ ఆల్సో అలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు అండ్ ఎంప్లాయర్స్ వాళ్ళకి మధ్యలో నచ్చలేదు అనుకోండి, మధ్యలో క్విట్ చేయడానికి లేదు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో క్విట్ చేసుకొని మళ్ళీ ఇంకో కంపెనీకి వాళ్ళు షిఫ్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్రీ కవర్ లిమిట్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మెంబర్ హ్యాస్ టు పే సర్టెన్ పోర్షన్ ఆఫ్ ది ప్రీమియం అలాంగ్ విత్ ద ఎంప్లాయర్. దాన్ని ఏమంటారు అంటే కాంట్రిబ్యూటరీ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు. నాన్ కాంట్రిబ్యూటరీ అంటే 100% ఆఫ్ ది ప్రీమియం ఈస్ పెయిడ్ బై ద ఎంప్లాయర్. కాంట్రిబ్యూటరీ అంటే ఎంప్లాయర్ ఎంతో కొంత అగ్రీడ్ అమౌంట్ కడతాడు, ఎంప్లాయీ ఎంతో కొంత కడతాడు. డిడక్షన్ ఇన్సూరెన్స్ అంటే మన అందరికీ జరుగుతుంది కదా, ఇప్పుడు మనం సిఈఐఎస్ ఇస్తాం, ఏం చేస్తారు, చక్కగా కట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ డిడక్షన్ ఇన్సూరెన్స్. ఫ్రీ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఆల్రెడీ చెప్పాం, ఫ్రీ కవర్ లిమిట్ ఉంది కదా 1 lakh, అది అట్లా ఫ్రీ కవర్ లిమిట్ అనేది ఇస్తూ ప్లాన్లు ఇచ్చేది, అంటే వితౌట్ ఎనీ మెడికల్ అనమాట. ఫ్రీ ఇన్సూరెన్స్, ఫ్రీ కవర్ లిమిట్ అంటే చేసేటటువంటి ప్లాన్. నో ద డిఫరెన్స్. ఇది ఆల్రెడీ నేను ఇప్పుడే మీకు చెప్పాను, గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాను, గ్రాట్యుటీ గురించి చెప్పాను. ఇది పెన్షన్ ప్లాన్ అండి, ఇది లంసమ్ పేమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ రిటైర్మెంట్ అండి. ఇదేమో అన్టైమ్లీ డెత్ ఆఫ్ ది ఎంప్లాయీ డ్యూరింగ్ హిస్ సర్వీస్ అండి. లీవ్ ఎన్కాష్మెంట్ అంటే మనం అస్సలు సెలవులు పెట్టకుండా దాచుకుంటే ఆ దాచుకున్న సెలవులు ఇంటూ పర్ డే శాలరీ మనకి ఇచ్చేటటువంటి మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కీమ్ అండి. ఈ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అంటే దిస్ ఇస్ సమ్ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనమాట ఫర్ ది ఎంప్లాయీస్. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏది వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, వీళ్ళందరూ కూడా డ్వాక్రా మహిళలు, వీళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ గ్రూప్స్, అవన్నీ కూడాను మైక్రో సేవింగ్స్ గ్రూప్స్ అన్నమాట. వాళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ గా కూడా ఇవి ఇస్తారు. ఆ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ గవర్నమెంట్ మాసివ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే వాటినే నేను ఆల్రెడీ 3 స్కీమ్స్ గురించి మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్, గ్రూప్ గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా గ్రూప్ స్కీమ్స్ కింద వస్తాయి. వీటన్నిటిలో కూడా మనం మళ్ళీ కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, అండ్ ఆల్రెడీ నేను కవర్ చేశాను. దీనందరికీ మాస్టర్ పాలసీ ఉంటుంది, అండ్ సర్టిఫికేట్ అనేది ఇండివిజువల్ కి ఇచ్చేది, అండ్ సమ్మేషుడ్ అనేది ముందే డిటర్మిన్ అవుతుంది as part of the memorandum of understanding, and multiples of the annual salary of the employees ga,
అండ్ డిజిగ్నేషన్ బేస్డ్ గా అది మనకి తెలుసు. మనకి మీల్ కూపన్ ఇచ్చినా, మనకి మెడిక్లెయిమ్ ఉన్నా, ఏదైనా సరే దీస్ ఆర్ ది క్రైటీరియా కదా. టెన్యూర్ ఎంత ఉంది, వాడి యాన్యువల్ శాలరీ తలగా మల్టిపుల్స్, అండ్ గ్రేడ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ బేసిస్ మీదనే ఈ గ్రూప్ స్కీమ్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలు. అండ్ ప్రీమియమ్స్ మనకి తెలుసు, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లెస్, లంసమ్ కాబట్టి, ఎప్పుడు కూడా ఇది 1 year ఒకసారి కాబట్టి, ఈ యాన్యువల్ కాంట్రాక్ట్స్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా 1 year రెన్యూబుల్ గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ గానే ఇవి వ్యవహరించబడతాయి. అండ్ ద ఇన్సూరెన్స్ ఈజ్ అండ్ ద ప్రీమియం ఈజ్ ఆల్వేస్ లో. ఓకేనా. అండ్ ద ప్రీమియం నేను ఆల్రెడీ చెప్పాను, 10,000 ఉన్న గ్రూప్ కి అయితే 1,000 రూపాయలు పడితే, 100 మంది ఉన్న గ్రూప్ అయితే 1,000 రూపాయలు పడుతుంది ప్రీమియం. మరి బికాస్ ఇవన్నీ కూడా సైజ్ ఆఫ్ ది గ్రూప్ మీదని, ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది గ్రూప్ మీదని, ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ది ఎంప్లాయీ మీదని, అండ్ ఎప్పుడైతే జాయిన్ అయ్యారు అనే దాని మీద, ఈ 4 ఆర్ ది ఫ్యాక్టర్స్ టు డిసైడ్ ద ప్రీమియం ఆఫ్ ది గ్రూప్. ఈ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇదే మళ్ళీ చెప్తాడు. కాంట్రిబ్యూటరీ స్కీమ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనం కొంత ఇవ్వడం, ఎంప్లాయీ కొంత ఇవ్వడం, అండ్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్రూప్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎన్ని రకాలుగా ఫామ్ అవుతాయి అనేది చెప్పాను. అలాగే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రీమియం కి, మనకు ఆ విషయం తెలుసు. అడ్మినిస్ట్రేటివ్ కార్డ్, ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ తలుగా అడ్మినిస్ట్రేషన్ అనేది మినిమం ఉంటుంది కాబట్టి దాని తలుగా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చాలా హై, అందుకని ప్రీమియం కూడా లెస్ ఉంటుంది. అండ్ క్లెయిమ్స్ ఉంటే కూడా గ్రూప్ ఆ ఇండివిజువల్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రెజెంట్ చేసుకొని వాళ్ళు ఎంప్లాయర్ ద్వారానే దీని అంతని డీల్ చేసుకొని సెటిల్మెంట్ అనేది తీసుకుంటారు. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సెటిల్మెంట్ కూడా రిక్వైర్మెంట్స్ కూడా అత్యంత మినిమం ఉంటాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ ఫ్రీ కవర్ లిమిట్ గురించి చెప్పాను, మెడికల్ లేకుండా ఇచ్చినటువంటి కవర్ గురించి ఫ్రీ కవర్ లిమిట్ అంటారు. అండ్ దీనికి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఎంప్లాయర్ కు ఉంటాయండి, నాట్ టు ద ఎంప్లాయర్. ఎంప్లాయర్ కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, డెత్ క్లెయిమ్స్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ, ఎందుకంటే ఇది బిజినెస్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది కాబట్టి. మరి కాంట్రిబ్యూటరీ స్కీమ్స్ ఉంటాయి, ఆ కాంట్రిబ్యూటరీ స్కీమ్ లో మనం కట్టినటువంటి మెడిక్లెయిమ్ కాస్ట్ కి మనకి ట్యాక్స్ రికవరీ, ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తారనేది మనకి జగమెరిగిన సత్యము. అండ్ అది మన అందరికీ తెలుసు ఎల్ఐసి ఎంప్లాయీస్ గా. అండ్ గ్రూప్ గ్రాట్యుటీ స్కీమ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇది అంటే ఇంత మినిమం సర్వీస్ అనేది కంప్లీట్ చేసిన ప్రతి ఎంప్లాయీకి, దేర్ ఆర్ మోర్ దెన్ 10 ఎంప్లాయీస్, ఆ కంపెనీ డబ్బులు పక్కన పెడుతుంది అనమాట వాళ్ళకి. ఇదేం లేదు, గ్రాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ గ్రాటిట్యూడ్. అబ్బా నువ్వు నాకు ఇన్నాళ్ళు ఇంత టైమ్లీగా 10 to 5 రోజు ఆఫీస్కి వచ్చి బుద్ధిగా అంతా హెల్ప్ చేసి వర్క్ చేసి ఎల్ఐసి గ్రోత్ కి నువ్వు హెల్ప్ చేసావు, నీ గ్రోత్ కి నువ్వు హెల్ప్ చేసుకున్నావు. సో ఎల్ఐసి గ్రోత్ కి నువ్వు హెల్ప్ చేసినందుకు గాను నీకు అపార్ట్ ఫ్రమ్ యువర్ శాలరీ వీఆర్ ప్రేయింగ్ సమ్ ఎక్స్ట్రా వర్క్స్, అండ్ దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చేసేదే గ్రాటిటీ. డెత్ ఆఫ్ ది ఎంప్లాయీ లోని ఇస్తారు, డిజబిలిటీ ఆఫ్ ది ఎంప్లాయీ లోని ఇస్తారు, రెసిగ్నేషన్ ఆఫ్టర్ పుట్టింగ్ ద మినిమం పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ 15 years ఇస్తారు, అండ్ సూపర్ యాన్యుయేషన్ కూడా గ్రాట్యుటీ అనేది ఇస్తారు. సూపర్ యాన్యుయేషన్ ఇస్ రిటైర్మెంట్. పే యాజ్ యు గో ఈజ్ నథింగ్ బట్ ఎంతమంది ఎంట్రీ అవుతుంటారు, ఎంతమంది ఎగ్జిట్ అవుతూ ఉంటారు, దాని బేసిస్ మీదనే బల్క్ ఆఫ్ ది గ్రూప్ తాలూకా నేచర్ బట్టి పే యాజ్ యు గో, అంటే ఎంతమంది ఇంక్లూడ్ అయ్యారో అంతమందికి. ఇప్పుడు సపోజ్ 1000 అంటే చెప్తాను, 1000 మంది అనుకోండి, 10 రూపాయలు చొప్పున అయితే 10,000 ఇస్తాడు. అదే 50 మంది రిటైర్ అయిపోయారు నెక్స్ట్ ఇయర్, 950 ఇస్తాడు, ఇలా ఇస్తాడు. అంటే యాజ్ యు గో, ఎంతమంది ఎగ్జిట్ అయిపోతే ఆ మేరకి తగ్గించిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ లో నాకు 50 మంది రిటైర్ అనుకోండి, ఆ నెక్స్ట్ మంత్ నుంచి నా ప్రీమియం ఇలా మారిపోతుంది. అలా అనమాట పే యాజ్ యు గో మెథడ్ అంటే అది. అంటే ఇక్కడ యాన్యువల్ టర్మ్ కాంట్రాక్ట్ కాకుండా పే యాజ్ యు గో అంటే మారిపోతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది గ్రూప్ అనమాట. అలా బయటకి గ్రూప్ అంటే ఇన్సూరెన్స్ ఇవ్వకుండా, ఎల్ఐసికి మేనేజ్ చేయమని ఇవ్వకుండా, నా లోపల నేనే ఆ రిజర్వ్ క్రియేట్ చేసుకొని నా బుక్స్ లోనే ఆ డబ్బులు పక్కన పెట్టుకొని ఆ ఎంప్లాయర్ కి నేను ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు ఇస్తాను అని చెప్పి నేనే డిసైడ్ చేసుకోవచ్చు ఎంప్లాయర్ గా. బట్ ఇంత చేసి ఆ డబ్బులన్నీ తీసుకున్నాక నా కంపెనీ మునిగింది అనుకోండి, అంతే అడిగే దాసు, అందరికి కూడా సటకోపాలు. అలాంటివన్నీ జరగకుండా, అలాగే ట్యాక్స్ ఎఫిషియన్సీ కూడా, అంటే మనకి ఎంప్లాయర్ కి ఇలా చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఏమి జరగవు. అండ్ దెర్ ఈస్ అ బిగ్ పాసిబిలిటీ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ హ్యూజ్ ఫండ్స్. అంతంత డబ్బులు ఒక్కసారి కంటికి కనిపించేసరికి ఎంత ఎంప్లాయర్ అయినా సరే, ఎంత ప్రేమ ఉన్నా సరే, ఎంత
బెనవలెన్స్ ఉన్నా సరే, ఎంత గ్రాటిట్యూడ్ ఉన్నా సరే, వాడు గబక్కనే ఆ డబ్బులు సొంత ఖర్చుకి అందులోంచి తీసే ప్రమాదం ఉంది. అందుకని ఇది బయటికి తీసుకెళ్ళి స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్డ్ వేలో ఈ ఫండ్ మేనేజ్మెంట్ అనేది జరగడానికి కోసమే గ్రాట్యుటీ ఫండ్ అనేది సెటప్ చేసి దానికి ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళ కొంత వెయిటింగ్ అంటే ట్రాపింగ్ దోస్ ఎంప్లాయర్స్ టు కమ్ ఇన్ టు ద స్కీమ్స్ అనమాట అనేది జరుగుతుంది. సో ఇది ఆ ట్రస్ట్ అనేది ఒక గ్రూప్ స్కీమ్ గా ఇంట్రడ్యూస్ చేసి గ్రూప్ గ్రాట్యుటీ స్కీమ్ గా మేనేజ్ చేయడానికి ఎల్ఐసి లాంటి సంస్థలకి ఇవి కట్టబెట్టడం జరిగింది. ఇది మన తాలూకా ఫార్ములాలు ఇవన్నీ కూడా మనకి మరి ఓఎస్ లో పనిచేసే వాళ్ళకంతా ఐడియా ఉంటుంది, తెలుస్తుంది. ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇది పెన్షన్ అండి, డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ ఆర్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ స్కీమ్. డిఫైన్డ్ బెనిఫిట్ అంటే నాకు ప్రతి నెల 1000 రూపాయలు ఫిక్స్డ్ గా పెన్షన్ కావాలి అని నేను అనుకుంటే అది నా బెనిఫిట్ తాలూకా డెసిషన్. డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ నేను నెలకి 1000 రూపాయలే కట్టగలను ప్రీమియం గా అంటే కాంట్రిబ్యూషన్ నేను కాంట్రిబ్యూషన్ డిఫైన్ అయింది. ఇక్కడ నాకు రావాల్సిన ఫ్యూచర్ బెనిఫిట్ పెర్ మంత్ నేను ఇక్కడ డిసైడ్ చేస్తున్నాను, వచ్చేసి 12,000 per annum. సో ఈ రకంగా ఇందులో ఈ సూపర్ యాన్యుయేషన్ కి 2 రకాల స్కీమ్స్ ఉంటాయి. ఇది మన బలం బట్టి మనం డిసైడ్ చేసుకునేటటువంటి, ఇది మన బలం, మనం ఎంత కట్టగలం అనే దాని బేసిస్ మీద డిఫైన్ అయ్యేది. అలా కాదు నాకు ఇంత డబ్బులు అవసరం ఫ్యూచర్ లో నేను బతకడానికి అనుకునేది ఇది. సో డిఫైన్డ్ బెనిఫిట్ అండ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ అదే ఇక్కడ చెప్తాడులేండి, ఇదంతా కూడా అదే డిఫైన్డ్ బెనిఫిట్ డిఫైన్స్. నెక్స్ట్ డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ లో ఏంటంటే నాకు 1000 రూపాయలు నేను 1980లో డిసైడ్ అయ్యాను, నాకు 1000 రూపాయలు వస్తే చాలు 2015 నుంచి లేకపోతే 2010 నుంచి ఆఫ్టర్ 30 years అని నేను ఆ రోజు అనుకుంటా. అప్పుడు 1000 రూపాయలు చాలా ఎక్కువ, కానీ ఇన్ఫ్లేషన్ కి ఇది ఇట్ విల్ నాట్ వార్డ్ ఇన్ఫ్లేషన్. నాకు ఆ రోజు అది 1000 రూపాయలు ఎక్కువ, కానీ ఇక్కడికి వచ్చేసరికి 1000 రూపాయలు ఎంతో మీకు 2010లో మీకు ఇప్పుడు తెలుస్తుంది. అది ఇలాంటివి ఈ డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ లో ఉండేటటువంటి డిసడ్వాంటేజెస్ అన్నమాట. ఇవి ఏబిసిడి ఆప్షన్స్. మనం యాన్యుటీస్ రేపు డీల్ చేస్తాను కదా, చేసినప్పుడు దీని గురించి డీటెయిల్ గా చెప్తాను. ఏబిసిడి ఆప్షన్స్ ఆర్ వెరీ కామన్ థింగ్. అండ్ జాయింట్ లైఫ్ ఆప్షన్ అంటే మనకి ఇక్కడ జే ఆప్షన్ ఉంది, ఎఫ్ ఆప్షన్ ఉంది, ఏబిసిడి ఆప్షన్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇందులోనే ఇప్పుడు రేపు పెన్షన్ చెప్పినప్పుడు కవర్ అవుతుంది. మళ్ళీ డబుల్ ఎందుకు చెప్పుకోవడం. చేంజెస్ ఇన్ ఎంప్లాయర్ అంటే ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనకి పెన్షన్ కి పెన్షన్ కదా, పిఎఫ్ కి అలాగే ఎన్పిఎస్ కి ఇవన్నీ బెనిఫిట్స్ ఇలాంటివన్నీ ఇచ్చేట్లు మనకి ఈ బెనిఫిట్స్ అన్ని ఇచ్చాడు. అంటే ఎంప్లాయర్ మారినా సరే, ఏ నుంచి నేను బీకి వెళ్ళినా సరే, నా తరక ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో యూనిక్ ఐడి నెంబర్ ఉంది, యూనిక్ ప్రాన్ నెంబర్ అంటారు కదా, అది కంటిన్యూ అవుతుంది అనమాట. అందులోకే వెళ్తాయి. వీడిచ్చినా ఇందులోకి వెళ్ళాలి, ఈ ఏ కంపెనీ ఇచ్చినా ఇందులోకి వెళ్ళాలి, బి కంపెనీ ఇచ్చినా ఇందులోకి వెళ్ళాలి, సికి. సో నేను ఎన్ని కంపెనీలు జంప్ అయినా సరే నా ప్రాన్ నెంబర్ మారదు, నా కాంట్రిబ్యూషన్ మారదు. నా గ్రూప్ స్కీమ్ లో నేను మాత్రం నాకు స్టేబుల్ గా ఇన్కమ్ రిటర్న్స్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, ఈ గ్రూప్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇదంతా కూడా నార్మల్ థింగ్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ కవర్ చేశాను, సెక్యూరిటీ స్కీమ్స్. ఇవన్నీ నేను ఫస్ట్ క్లాస్ ఓపెనింగ్ దీంతో చేశాను ఇవాళ. పిఎంజేడివై ఒకటి, అలాగే పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై అండ్ అటల్ పెన్షన్ యోజన. ఇవన్నీ నేను ఇందాక క్లాస్ లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఓపెనింగ్ క్లాస్ అంతా కూడా ఇదే చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తాను, విచ్ ఈస్ నథింగ్ బట్ మన యూలిప్ చాప్టర్. ఇది ఒక చాలా ఇన్ డెప్త్ ఎగ్జాస్టివ్ చాప్టర్. ఇది యూలిప్స్ సింపుల్ అనుకుంటే సింపుల్, డీల్ చేయాలనుకుంటే ఇది చాప్టర్ 6. యూలిప్ ఎల్ఐసి యూలిప్ ప్రోడక్ట్స్ ని చాలా భారీ లెవెల్లో దించింది. ఎల్ఐసి తలకు కలెక్షన్ ఒక స్టేజ్ లోని 75% ఆఫ్ ది ఫస్ట్ ప్రీమియం ఇన్కమ్ కేమ్ ఫ్రమ్ యూలిప్స్. అంటే అతిశయోక్తి కాదు,
కట్టలు డబ్బులు తెచ్చి కుప్పలు తెచ్చి ఏజెంట్లు క్యాష్ కౌంటర్ లో కట్టేవాళ్ళు. ఆశ్చర్యపోయేదాన్ని నేను. అప్పటిదాకా మన కలెక్షన్స్ ఏవో పీనట్స్ లాగా ఉంటే ఒకేసారి గుమ్మడికాయల్లాగా వచ్చి డబ్బులు దబా దబా ఎల్ఐసిలో కలెక్ట్ అయింది. 2003 నుంచి 2007 వరకు. 2008 లో ద బిగ్ గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. అప్పుడు క్రాష్ అయింది, అది వేరే సంగతి. కానీ ఈ పీరియడ్ లోని చాలా బుల్ రన్ జరిగింది. 3000 లో ఉన్న సెన్సెక్స్ ఎక్కడికి వెళ్ళిందో చూసారు కదా, ఎన్ని రెట్లు పెరిగిందో చూసారు కదా, 6x పెరిగింది. అదే సెన్సెక్స్ ఈ రోజు మనం తీసుకున్నట్లయితే ఎక్కడ ఉందండి, ఎక్కడెక్కడో ఉంది వాల్యూ. ఈ పాయింట్లు, ఇంత పాయింట్లు ఎక్కడ ఉన్న సెన్సెక్స్ 2003లో విత్ ఇన్ 20 years మనం ఎక్కడో తీసుకెళ్లి దాన్ని కూర్చోబెట్టాం. ఇంత ఇన్వెస్ట్మెంట్స్, ఇంత ఫండ్ రోలింగ్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ లోకి దూసుకుని వచ్చింది. అదే టైంలోని మన తాలూకా ఎల్ఐసి కూడా లాంచ్, ఇది చెప్పాను కదా ఇప్పుడే, 70% కాంట్రిబ్యూషన్ ఇందులో నుంచి వచ్చేది, యూలిప్ ప్రొడక్ట్స్ లో నుంచి. అండ్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అయితే 90% ఆఫ్ దేర్ ఇన్కమ్ ని యూలిపుల్ గా ఆ పీరియడ్ లో చూపించాయి. ఎప్పుడు 31st March 2008 లో. ఓకేనా, ఇంత భయంకరంగా కలెక్షన్ జరిగింది. ఆ తర్వాత ఏదైతే కలెక్షన్ జరిగిందో అదంతా కూడా ఇవాపరేట్ కూడా అయిపోయింది. ఎంతో మంది ఏజెంట్స్ తాలూకా కెరియర్ క్రాష్ అయిపోయి, డెమాలిష్ అయిపోయి, మొహం చెల్లక సూసైడ్ చేసుకుని ఇన్ని రకాలుగా జరిగింది. బట్ దట్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్. బట్ లెట్ us go into the కాన్సెప్ట్ ఆఫ్ యూలిప్స్. అండ్ ఈ రోజు మళ్ళీ పికప్ అయింది. 2014 నుంచి మళ్ళీ స్టాక్ మార్కెట్ అనేది బయోయెన్సీ ఉంది. మన ఎల్ఐసి తాలూకా ఆ రోజు భయపడి డబ్బులు తీసుకోకుండా 2007 లోని 8 లోని ఎంటర్ అయిన వాళ్ళకి ఈ రోజు 137% గెయిన్. అసలు భయంకరమైన గెయిన్ అన్నమాట. 10,000 కట్టిన వాడికి ఈ రోజు మనం 60,000 70,000 ఇస్తున్నాం. ఆ 140 ప్లాన్ అయితే మాత్రం ఇంకా అసలు ఈ పర్సంటేజ్ లో ఉంది దాని మీద రిటర్న్స్ 137%. అసలు భయంకరమైన రిటర్న్స్ అనమాట. ఇంకా ఈ రోజు దాకా ఉండ వాళ్ళకి ఎవరు లేరనుకోండి, అది వేరే సంగతి. చాలా ఎక్కడో ఒక 4-5 నెలలకు ఒక ప్రోడక్ట్ వస్తుందేమో, అన్ని రోజులు ఆగి మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేసి ఉండిపోయిన వాళ్ళు, అంటే మర్చిపోయి ఉండిపోయి ఉంటారు. ఏమాత్రం గుర్తున్నా సరే తీసేసిన వాళ్ళే అందరూ కూడా 99.99% తీసేశారండి. అలాగే 2021 లో కూడా అసలు నాట్ ఓన్లీ యూలిప్, బిగ్గెస్ట్ డ్యామేజ్ ఎలా జరిగింది, మొత్తం ఇన్సూరెన్స్ బిజినెస్ కి పాండమిక్ అనేది మనకి చాలా పెద్ద దెబ్బ కొట్టింది. అండ్ ఈ కాంటెక్స్ట్ లో మనం ఇప్పుడు యూలిప్ తాలూకా రెగ్యులేషన్స్, వాటి తాలూకా రూల్స్, వాటి తాలూకా సర్వీసింగ్ ఆస్పెక్ట్స్, యూలిప్ వెనకాల ఉన్నటువంటి యూలిప్ వెనకాల ఉన్నటువంటి మొత్తం మెకానిజం ఏంటి అనేది ఇప్పుడు మనం తీసుకుందాం. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఇందులో ప్రతి ఒక్క మాట మనం చెప్పుకోవాల్సిందే. యూనిట్ అంటే ప్రతి యూనిట్ కాస్ట్ 10 రూపాయలండి. దిస్ ఇస్ కాల్డ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్రతి ప్రోడక్ట్ కి మనం ప్రతి ఒక్క యూనిట్ తాలూకా వాల్యూ 10 రూపాయలండి. ఆ యూనిట్ లోని మనం ఏం చేస్తామంటే ఈ 10 రూపాయల్లోని 8 రూపాయలు మార్కెట్ కి పంపిస్తామండి. మిగతా 2 రూపాయలని ఇన్సూరెన్స్ కవర్ కి వాడతామండి. దిస్ ఇస్ కాల్డ్ మార్టాలిటీ చార్జ్. ఇలా చెప్పడం కన్నా నేను ఇంకొద్దిగా దీన్ని రిఫైన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే 2 రూపాయలు కాదు, రూపాయి 10 పైసలు ఇటు తీసుకున్నట్లయితే మిగతా 90 పైసలు ఖర్చులు ఉంటాయి, ఎల్ఐసి ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు ఎన్ని రకాలో ఏం రకాలో మనం అది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 8 రూపీస్ ఏదైతే ఉందో మార్కెట్ లోకి వెళ్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాంపొనెంట్. అంటే నేను దాచుకుంటున్నా, నేను ఎల్ఐసి దగ్గర ఆ డబ్బులు ఎల్ఐసి ద్వారా స్టాక్ మార్కెట్ లో నేను దాచుకుంటున్నా. ఎక్కడ దాస్తున్నానంటే స్టాక్ మార్కెట్ దాస్తున్నా. అండ్ ఇది పెరుగుతుందా తగ్గుతుందా, ఇట్ డిపెండ్స్ అపాన్ ది మూవ్మెంట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. పెరగచ్చు, పడిపోవచ్చు. నేనే 50,000 పెట్టానండి. ఎప్పుడు 2000
7లో ఒక పాలిసీ చేశాను యూలిప్‌లో సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్. అది నేను సరెండర్ చేశాను పానిక్ అయ్యి. అందరిలాగే నేను గూడా 2010లో నేను సరెండర్ చేస్తే నాకు చక్కగా 14,000 తీసుకొని సైలెంట్‌గా వచ్చేసాను బయటికి. సో, యూలిప్ అనేది ఇట్ కెన్ ఇంక్రీజ్, ఇట్ కెన్ డిక్రీజ్. అది మనం ఏమి చెప్పలేం. ఇట్ డిపెండ్స్ అపాన్ మన లక్, మన ఫేట్ కూడా ఉంది. సో, యూలిప్ అంటే ఇది లింక్డ్ అంటే అందులో ఉన్నటువంటి భాగాలు, భాగస్వామ్యాలు లింక్డ్ టు ఇన్స్యూరెన్స్ అంటే లైఫ్ కవర్‌ని కూడా కవర్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ ద స్టాక్ మార్కెట్. ఇందులో నుంచి ఈ డబ్బుల్లోంచి లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్‌కి కొంత డబ్బులు అండ్ మార్కెట్‌లోకి కొంత డబ్బుల్ని ఉపయోగిస్తాం. ఇది కాన్సెప్ట్ ఆఫ్ యూలిప్. ఇప్పుడు ఈ డబ్బుల్ని ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పుకోవాలి. డిస్కస్ చేసుకోవాలి. ఇందులోని ప్రీమియమ్స్ 2 రకాలండి. సింగిల్ ప్రీమియం అంటాము. రెగ్యులర్ అంటాం. ఈ రెగ్యులర్ క్యాన్ బి మనకి తెలుసు మోడ్‌లున్నాయి. మంత్లీ ఈసీఎస్ మోడు ఇంకా అంటే అప్పుడు ఆ రోజుల్లో ఉండేది. మంత్లీ ఈసీఎస్ మోడ్ ఇప్పుడు క్వార్టర్లీ ఇవన్నీ మామూలే. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్. ఓకేనా? ఇవన్నీ గూడా అంటే సపోజ్ ఒక 1,00,000 పాలిసీ ఉంది. నేను ఆ 1,00,000 ఒకేసారి కట్టేస్తాను. కట్టినప్పుడు నాకు ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తారు. సో, ఐ విల్ బి పేయింగ్ సమ్ 95,000 బట్ ఐ యామ్ డీమ్డ్ టు పే నేను 1,00,000 కట్టినట్టుగా లెక్క. మిగతా 5,000 నాకు ఇక్కడ రిబేట్. ఇక్కడికొచ్చేసరికి నేను ఈ 1,00,000ని నేను 10 సంవత్సరాలు కడతా. సో, 10,000 చొప్పున కడతాను. అలా కాదు 5,000 చొప్పున కడతాను. అలా కాదు 2,500 చొప్పున కడతాను. అలా కాదు ఇది 12,000 అనుకున్నట్టయితే ఇది నేను రూ. 1,000 చొప్పున కడతాను. ఇట్లా ఇట్లా ఈ మోడ్స్ అన్నమాట. ఈ మోడ్స్‌లో నుంచి ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మనం కట్టేది రెగ్యులర్ అయినా, సింగిల్ అయినా అన్ని పాలిసీ ప్రీమియమ్స్‌కి కూడా మనం చార్జెస్ కలెక్ట్ చేస్తాం. 2 రకాల చార్జెస్ కలెక్ట్ చేస్తాం. ఒకటి ప్రీమియం అలొకేషన్ చార్జెస్. ప్రీమియం అలొకేషన్ చార్జెస్ అంటే ఏంటో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకొచ్చే మల్టిపుల్ ఎంసీక్యూస్‌లో వచ్చేటటువంటి ఆప్షన్స్ అండి. ఈ ప్రీమియం అలొకేషన్ చార్జెస్‌లో మనకి కవర్ అయ్యేది ఏంటయ్యా అంటే అండర్ రైటింగ్‌కి అయ్యే ఖర్చు. ప్రొక్యూరింగ్‌కి అయ్యే ఖర్చు ఏమిటి? మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే మనం ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసాక నోరు మూసుకొని మూల కూర్చోము. దాన్ని అడ్వర్టైజ్ చేస్తాము. రకరకాల మీడియాలో అడ్వర్టైజ్ చేస్తాము. టీవీలో ఇస్తాము, పేపర్‌లో ఇస్తాము. అలాగే సినిమా హాల్స్‌లో ఇస్తాం. అన్ని చోట్ల విజిబిలిటీ అనేది ప్రొడక్ట్‌కి ఉండాలి. ఆ విజిబిలిటీ అనేది అడ్వర్టైజ్‌మెంట్ రూపంలో వస్తుంది. దట్ ఈస్ ప్రొక్యూరింగ్ చార్జెస్. థర్డ్ థింగ్ ఈస్ మన తాలూకా మిత్రులు, ఏ ఏజెంట్ మిత్రులకి మనం ఇచ్చేటటువంటి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సపోజ్ ఒక పాలిసీ హోల్డరు రూ. 1,000 ప్రీమియం కట్టాడండి. కట్టగానే దీనిలో నుంచి మనం ఇవన్నీ పీఎస్సీ చూసుకోండి జాగ్రత్తగా. పీఎస్సీ తీస్తాము. ఒక 200 తీసామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తీసి మిగతా రూ. 800 మనం ముందుకు తీసుకెళ్తాం. దేనికి తీసుకెళ్తాము? మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకెళ్తాం. మార్కెట్‌లో పెట్టడానికి తీసుకెళ్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పెట్టడానికి. ఈ మార్కెట్‌లో మనం పెట్టిన తర్వాత అది ఏమిటిగా కన్వర్ట్ అవుతుంది? ఇందాక మనం చెప్పుకున్నటువంటి యూనిట్స్‌గా కన్వర్ట్ అవుతుంది. రూ. 800 యూనిట్స్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూ రూ. 10 ఉంది కదా యూనిట్. అంటే ఎన్ని యూనిట్స్ వచ్చాయి? రూ. 1,000 కడితే వాడికి 80 యూనిట్స్ వచ్చాయి. ఓకే. ఇంతవరకు క్లియర్‌గా అర్థమైందనుకుంటా అందరికి. 80 యూనిట్స్ అలొకేట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక సీన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మార్కెట్‌లోకి డబ్బులు ఎళ్ళలేదు. మనకి డబ్బులు అందగానే ముట్టిన సొమ్ములో నుంచి ముందే మనం మన ఖర్చులకి తీస్తున్నామండి. ఈ ప్రొక్యూరింగ్ చార్జెస్ లోనే మన అడ్మిన్ చార్జెస్ కూడా ఉంటాయి. ఆఫీస్ సాలరీస్ ఇవన్నీ కూడా. ఓకే. ఇది ఏజెంట్స్. ఓకే. ఇది అండర్ రైటింగ్.
ఇవన్నీ అండర్ రైటింగ్ చార్జెస్ అంటే మనం మెడికల్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ. ఇకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత యూనిట్స్ మనం పాలసీ హోల్డర్ యూనిట్స్ రూపంలో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ యూనిట్స్ లో నుంచి కూడా మనం ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ ని తీస్తాం. ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ ని తీస్తాం. ఓకే అండి. ఈ ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ ఎట్లా ఉంటాయి అంటే యూనిట్స్ రూపంలో తీస్తాము, సంవత్సరానికి ఒకసారి తీస్తాము, ఇయర్లీ వన్స్ తీస్తాము, ఆర్ మనం డెసిగ్నేటెడ్ ఎవ్రీ మంత్ కూడా తీసుకోవడానికి మనం డెసిగ్నేట్ చేసుకుంటాం. ఆ పాలసీ తాలూకా పేమెంట్ తాలూకా ఇందాక అందుకే మోడ్స్ గురించి మళ్ళీ అంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్లీ ఇయర్లీ అని చెప్పాను కదా. చెప్పడానికి రీజన్ అదే. ఆ యూనిట్ గా మారిన దానిలో నుంచి ఇయర్లీ ఒకసారి ఇయర్లీ మోడ్ ఉన్న దానికి, మంత్లీ ఒకసారి మంత్లీ మోడ్ ఉన్న దానికి మనం ఎఫ్ఎంసి తీసుకుంటాము. ఇవన్నీ కూడా అడ్మిన్ చార్జెస్ అంటే ఏ అడ్మిన్ చార్జెస్ అండి? ఆఫీస్ కాదండి. ఆఫీస్ చార్జెస్ ఇక్కడే వచ్చేసాయి మనం. ఇక్కడే ప్రీమియం లోంచి ముందే మనం తీస్తాం, ఎన్ఏవికి వెళ్ళక ముందే. ఓకే, ఆఫీస్ చార్జెస్ కాదు ఇక్కడ. ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సెంట్రల్ ఆఫీస్ లో, ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ మార్కెట్ సోర్సెస్ తోటి కనెక్షన్ లో ఉండి, అంటే బ్రోకరేజ్ ఫర్మ్స్ ఉంటాయండి. మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఎల్ఐసి అయినా సరే త్రూ బ్రోకరేజే వెళ్ళాలి. ఆ బ్రోకరేజ్ చార్జెస్ ఇవన్నీ కూడా పే చేస్తాం మనం. ఇవన్నీ కూడా ఎఫ్ఎంసి కింద వస్తాయి. ఫండ్ మేనేజ్మెంట్ అంటే దానికి కూడా కొంత స్టాఫ్ అలొకేట్ అవుతారు, ఆ పనిలో ఉంటారు. వాళ్ళంతా కూడా హైలీ కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేయాలి ఈ వ్యవహారాలన్నింటినీ కూడాను. సో అది ఫండ్ మేనేజ్మెంట్. ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ కి, స్విచ్చింగ్ కి, అన్నిటికీ కూడా ఎల్ఐసి పే చేస్తుంది. చేస్తూ వాటిని పాలసీ హోల్డర్ దగ్గర మనం తీసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ ద సెకండరీ చార్జెస్ ఆన్ ది ప్రీమియం. ప్రైమరీ చార్జెస్ ఇక్కడ అయిపోయి ఏ రూపంలో అయ్యాయి? పిఎస్సి రూపంలో అయ్యాయి. పిఎస్సి రూపంలో ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్, అదే సారీ, పిఎస్సి రూపంలో తీసుకుంటాము యూలిప్ మీదని, అలాగే ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ రూపంలో తీసుకుంటాం. సో మనకు వచ్చిన యూలిప్ ప్రీమియం, ఇప్పుడు మీరు యూలిప్ అంటే ఏంటో తెలుసు, మనం కలెక్ట్ చేసే ప్రీమియం ఎన్ని రకాలు తెలుసు, ఆ ప్రీమియం మీద మనం డబ్బులు ఎన్ని రకాలుగా తీసుకుంటామో తెలుసు. పిఎస్సి ఈజ్ బిఫోర్ ఎంట్రీ ఇంటూ ద మార్కెట్, బిఫోర్ ద మనీ గోస్ ఇంటూ మార్కెట్ మనం తీసుకునేటటువంటి చార్జెస్. మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన యూనిట్స్ రూపంలో మనకు వస్తుంది. ఎలా వస్తుంది? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పాలసీ హోల్డర్ 1000 రూపాయలు కట్టాడండి, ఈ రోజు కట్టాడండి. ఈ రోజు కట్టగానే ఈ రోజు తీసుకెళ్లి మనం మార్కెట్ లోని పెట్టలేము. ఈ రోజు మార్కెట్ ఎలాగైతే ఉందో ఆ సాయంత్రం 3:30కి ఆ మార్కెట్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock కి NAV రిలీజ్ అవుతుంది. అది మన తాలూకా పర్చేస్ ప్రైస్ అండి. దట్ ఈస్ ద పర్చేస్ ప్రైస్. ఇవాళ సాయంత్రం అయిన కలెక్షన్ చెక్ గానో ఏదో రూపంలో వస్తుంది కదా, క్యాష్ గానో, అది తీసుకెళ్లి నెక్స్ట్ డే మార్నింగ్ NAV కొంటాం. NAV ఈజ్ మళ్ళీ మర్చిపోకూడదు, ఇది యూనిట్ ఛార్జ్ అండి, నాట్ ద హోల్ ఫండ్ ఛార్జ్. ఇట్ ఈస్ ద పర్ యూనిట్ అంటే చెప్పాను నేను, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఆ రూపంలో మనం యూనిట్స్ కొంటాము, కొని ఈ పర్సన్ కి మనం అలొకేట్ చేస్తాం. ఆ కొన్న యూనిట్స్ లో నుంచి మనం ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ ని రికవర్ చేస్తాము. ఇది ముందే చేస్తాము, ఇది తర్వాత చేస్తాం. సో దీస్ ఆర్ 2 distinct and different things which we have to understand while understanding the ULIP. ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ లోని మనకి ఇచ్చినటువంటి నోట్స్ లోని ఉన్నది డీటెయిల్డ్. అందుకే నేను మీకు ఇది చెప్పాల్సి వచ్చింది. ఇందులో నా సలహా ఏం లేదు, జస్ట్ ఫర్ ఎగ్జామ్ పర్పస్ మనకి ఇవన్నీ కంపల్సరీగా తెలియాలి. సో పిఎస్సి గుర్తుపెట్టుకోండి, ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ గుర్తుపెట్టుకోండి, యూనిట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. యూనిట్ వాల్యూే నథింగ్ బట్ NAV, నెట్ అసెట్ వాల్యూ. ఏమిటి నెట్ అసెట్ వాల్యూ? ఎల్ఐసి తన తాలూకా ఫండ్ ని తీసుకెళ్ళి, అంటే మన 1000 రూపాయలని తీసుకెళ్ళి 1000 రూపాయలకి చెక్ రాసి పెట్టడు కదా మార్కెట్ లో,
మొత్తం కంట్రీ అంతా సెంట్రల్ ఆఫీస్‌లో కలెక్ట్ అయినటువంటి యూలిప్ ఫండ్ ఏదైతే ఉందో ప్లాన్ వైజే ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుందండి అందులో. ఇదెందుకు ప్లాన్ వైజ్ జరుగుతుందంటే 2007లో ఒక ప్లాన్ లాంచ్ అవ్వచ్చు. 2010లో ఒక ప్లాన్ లాంచ్ అవ్వచ్చు. 2020లో ఒక ప్లాన్ లాంచ్ అవ్వచ్చు. ఇక్కడ రూ. 10కి మీకు హాఫ్ యూనిట్ రావచ్చు. ఇక్కడ రూ. 10కి మీకు 5 యూనిట్లు రావచ్చు. ఇక్కడ రూ. 10కి మీకు 12 యూనిట్లు రావచ్చు. డిపెండింగ్ ఆన్ ది ప్రైస్ ఆఫ్ ది మార్కెట్. ఇలా ఉంటుంది. అర్థమైందా? సో, మన రూ. 10కి నంబర్ ఆఫ్ యూనిట్స్ మన ఫండ్ వాల్యూ ఏదైతే ఉందో అది డిఫర్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ది బల్క్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ది ఎల్ఐసి అకార్డింగ్ టు ప్లాన్ వైజే ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది. అదంతా ఒక బాస్కెట్. అంటే 181 ఫండ్ అంతా ఒక దానిలోకెళ్తుంది. 191 ఫండ్ అంతా మరొక రకంగా డీల్ చేస్తారు. ఈ డీలింగ్ అంటే ఏం లేదు. ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ బాస్కెట్స్. ఆల్రెడీ మనం చెప్పాం. మొన్న రిస్క్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు క్లాస్‌లో చెప్పాను. అన్ని గుడ్లు తీసుకెళ్ళి ఒక బాస్కెట్‌లో అయితే పేర్చరండి. ఒక బాస్కెట్‌లో పేర్చరు. డిఫరెంట్ స్ట్రక్చర్స్‌ని మెయింటైన్ చేసి అన్నిటిలోని పేర్చుకుంటారు ఫండ్స్‌ని. దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్ అనేది ఈ ఫండ్ మేనేజర్స్ చేసేటటువంటి వాళ్ళ హెడ్ఏక్ అదంతా కూడా. అర్థమైందా? సో, దిస్ ఈస్ కాల్డ్ ఫండ్ మేనేజ్. ఇదంతా కూడా ఈ బుర్రలు బద్దలు కొట్టుకొని బుర్రలు వేడెక్కించుకునే పని కాబట్టి దీనికి చార్జెస్ కూడా అలాగే ఉంటాయి. అండ్ ఆల్ దీస్ చార్జెస్ ఏదైతే ఉందో నేను చెప్పినటువంటి పాలసీ అలొకేషన్ చార్జెస్, ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్, అడ్మిన్ చార్జెస్ ఇవన్నీ కూడా మనం పాలసీ హోల్డర్‌కి కంపల్సరీగా పాలసీ తీసుకునే ముందే చెప్పాలి అనేది చాలా ఇంపార్టెంట్ రూల్. ఇప్పుడు ఇందులో నోట్స్‌లో మీరు అది కూడా చదువుతారు. మీరు చదివే నోట్స్‌లో. తీసుకునే ముందే చెప్పాలి. తీసుకున్నాక కూడా పాలసీ బాండ్‌లో తాటిగా ఎంత అక్షరాలతో ఎంత? తాటిగా ఎంత అక్షరాలతో పాలసీ బాండ్‌లో మనం వీటిని మెన్షన్ చేయాలి. ఇదివరకు కంటికి కనబడినంత ఇలా రాసేవాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు అలా కాదు. ఆల్రెడీ నేను చెప్పాను. చాలా పెద్ద బుక్‌లెట్ ఇవ్వాలి. స్పష్టంగా అర్థమవ్వాలి. స్పష్టంగా కనబడాలి. ఆ రకంగానే మనం ఇదంతా కూడా ఇప్పుడు ఓపెన్. ఎందుకంటే యూలిప్‌లోని ఎల్ఐసి బాగా దెబ్బతిన్నది. ఎల్ఐసి ఏజెంట్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు కాబట్టి, ఎన్నో కెరియర్స్‌ని కూడా క్రాష్ అయింది కాబట్టి, ఇప్పుడు మన వాళ్ళు ఎవరినైనా యూలిప్ అమ్మంటా అంటే భయపడిపోతారు. బట్ ప్రైవేట్ ప్లేయర్స్ మాత్రం ఇప్పుడు మార్కెట్ తాలూకా వేవ్‌ని విపరీతంగా రైడ్ చేస్తున్నారు. వాళ్ళు బాగా గెయిన్ అవుతున్నారు. అండ్ యూలిప్ అనేది నిజంగానే ఒక చాలా చాలా లుక్రేటివ్ బిజినెస్. ఎల్ఐసి మాత్రం ట్యాప్ చేయట్లేదు ఆ మార్కెట్ ఉన్న విషయం చెప్పేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇందులోని ఈ మన తాలూకా ఈ ఫండ్ ఏదైతే ఉందో 4 రకాలండి. ఫండ్ 4 రకాలు. ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్. ఈక్విటీ ఫండ్ అనేది ప్యూర్‌లీ షేర్స్ అండి ఇది. ప్యూర్ షేర్ మార్కెట్. ప్యూర్ షేర్‌లో ఇన్వెస్ట్‌మెంట్. దీనిలోని హై రిస్క్. దిస్ ఈస్ కాల్డ్ హై రిస్క్ ఫండ్. అలాగే హై రిటర్న్స్. హై రిస్క్ అంటే ఏంటో తెలుసా? ద ఛాన్సెస్ ఆఫ్ ఫాలింగ్ టప్పని పడిపోతుంది. పడితే పెరగడం కూడా అలాగే పెరుగుతుంది. హై రిటర్న్స్. హై రిస్క్, హై రిటర్న్స్. డెట్ ఫండ్. డెట్ ఫండ్‌లో ఏంటి అంటే గవర్నమెంట్ తాలూకా బాండ్స్ ఉంటాయండి. గవర్నమెంట్ బాండ్స్. వాళ్ళు గవర్నమెంట్‌కి మనం అప్పిచ్చినట్టన్నమాట డెట్ ఫండ్స్ అంటే. సో, గవర్నమెంట్ తాలూకా గ్యారంటీ ఉంటుంది దీనికి. గవర్నమెంట్ పేపర్ అన్నమాట ఇదంతా కూడా. ఓకేనా? సో, ఈ డెట్ ఫండ్స్ అనేది ఇన్వెస్టింగ్ ఇన్ ద గవర్నమెంట్ లాంటిది. అంటే మనం పోస్టల్‌లోని, బ్యాంక్‌లోని పెట్టుకుంటే ఎంత సేఫ్టీ ఉంటుందో, డెట్ ఫండ్‌లో కూడా ఇంచుమించుగా అంతే సేఫ్టీ ఉంటుంది. అండ్ బేసికల్లీ ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ ద్వారానే ఆపరేట్ అవుతాయి. అండ్ ఇది ఆహా!
ఇది ఫండ్ ఏ, ఇది ఫండ్ బి, ఇది ఫండ్ సి, ఇది ఫండ్ డి అనుకుందాం. బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే A+B అంటే 50% ఏమో నేను ఈక్విటీలో పెట్టుకుంటాను, 50% ఆఫ్ మై ఫండ్ ఏమో నేను డెట్ ఫండ్ లో పెడతాను అని నేను అనుకున్నప్పుడు నేను బ్యాలెన్స్డ్ ఫండ్ లో డబ్బులు పెట్టుకోవాలి. అండ్ మనీ మార్కెట్ ఫండ్ అనేది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇవన్నీ వీ కెన్ గో లాంగ్, వీ కెన్ గో షార్ట్. వీటికి ఇది మాత్రం అల్ట్రా షార్ట్ టర్మ్. ఇది అంటే యాన్యువల్ అండి. ఎవ్రీ ఇయర్ కి ఇది ఆటోమేటిక్ గా మనకి వాల్యూస్ వచ్చి పడిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. ఇందులోని కమర్షియల్ పేపర్ ఉంటుంది. అంటే ఇవి ఎవరు ఇస్తారు అంటే కమర్షియల్ పేపర్ అనేది కార్పొరేట్స్ ఉంటాయి. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు అప్పులు తీసుకుంటారు మార్కెట్ లో, మనీ మార్కెట్స్ లోంచి అప్పులు తీసుకుంటారు. వాళ్ళు ఫిక్స్డ్ ఇలా ఇంత రేట్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆ పేపర్ కి మారుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ లిక్విడ్ ఫండ్ అండి. లిక్విడ్ ఫండ్. ఓకే. సో ఈ మనం ఏదైతే ఈ ఫండ్స్ ఇప్పుడు చెప్పుకున్నామో ఇవి అన్ని 4 టైప్స్. ఇందులో రేట్స్ ఆఫ్ రిటర్న్స్ చూడండి. లాస్ట్ 3 years లో ఇక్కడ 19% రిటర్న్స్ వచ్చాయి. ఇక్కడ లాస్ట్ 3 years లో 7 to 9% రిటర్న్స్ వచ్చాయి. చెప్తున్నా కదా హై రిటర్న్స్. ఇప్పుడు 2008 లోని ఈక్విటీలో పెట్టిన వాళ్ళకి నేను ఇందాక చెప్పాను కదా 50,000 పెట్టాను అనేసి. ఎక్కడ పెట్టాను? ఈక్విటీలో పెట్టాను. ఎంత అయింది? నాది 14,000 అయింది. నా టైం బాగుంటే 50,000 నాకు 90,000 రిటర్న్ గా కూడా వచ్చి ఉండేది, లేకపోతే 70,000 రిటర్న్ గా వచ్చి ఉండేది, విచ్ ఇస్ 19%. ఇక్కడ డెట్ ఫండ్ లో పెట్టిన వాళ్ళకి కన్సిస్టెంట్ రేట్స్ 7 to 9. ఎందుకంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇవి, డౌటే లేదు ఇందులో మనకి అంటే క్రాష్ అయితే ఉండదు డెఫినెట్ గా. అంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ ఉండవు. 50,000కి 14,000 రాదు, 50,000కి 70,000 కూడా రాదు. అంటే ఇంత ఎక్కువ రాదు, ఇంత తక్కువ కూడా రాదు, బ్యాలెన్స్డ్ గా వస్తుంది. 50,000కి ఒక 5,000 ఎక్స్ట్రా, ఒక 7,000 ఎక్స్ట్రాగా మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. ఇదే బ్యాలెన్స్డ్ ఫండ్ లో పెడితే 19% వచ్చిందండి లాస్ట్ 3 years రిటర్న్. 19%. అంటే ఈ టెక్స్ట్ బుక్ లో కవర్ చేసిన మేరకే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను సొంతంగా ఇదేమీ చెప్పట్లేదు. అండ్ ఇక్కడ మనీ మార్కెట్ ఫండ్ లోని 6 to 8% వచ్చిందండి. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే ఈ ఫండ్స్ కూడా నేను ఇదేదో రాస్తున్నంత మాత్రాన గ్యారంటీ కాదు. ఈక్విటీస్ లోని కనీసం అంటే ఫీల్డ్ లోని ఒక 10,000 మంది ఉన్నారండి. 10,000 మంది ప్లేయర్స్ ఉన్నారు. అందులో LIC ఒకటి. గుర్తుపెట్టుకోండి. 10,000 ఫండ్స్ లోని మాక్సిమం ఒక ఫండ్ లో అంటే HDFC ఫండ్ లో ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. నేను చూసింది, నా అబ్జర్వేషన్, నేను ఇన్వెస్ట్ చేసింది కూడా HDFC గ్రోత్ అని ఉంటుంది. ఆ ఫండ్ లోని మనకి ఈ వాల్యూస్ వచ్చాయి 90%. ఒక్క ఫండ్ స్టార్ పెర్ఫార్మర్ ఉండొచ్చండి, కానీ అన్ని ఫండ్స్ పెర్ఫార్మ్ చేయవు. 10,000 మంది ఒక క్లాస్ లో ఉన్నట్టయితే 10,000 మంది స్టూడెంట్స్ లో టాపర్ ఒకడే ఉంటాడు. ఆ టాప్